ఏ కమిటీ కూరలు డైరెక్టర్ రా అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అది నిజంగానే కొత్తగా థ్రిల్లింగ్గా భలేగా అనిపిస్తుంది సీరియస్లీ. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అసలు ఎప్పుడు అనుకున్నారు మీరు? యాక్చువల్లీ నేను యాక్టర్ అవుదాం అనుకున్నా. లెవర్ పెట్టి సినిమా తీస్తాడులే అని చెప్పి నేనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా. ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా సక్సెస్ తో పాటు. సక్సెస్ లేకముందే ఏమనిపిస్తుంది అంటే ఫీల్ బర్డ్, నువ్వు ఏమైనా చేయొచ్చు. సక్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం రాగా మాట్లాడుకోవాలనుకుంటే కొత్త వాళ్ళతో కథ రాసుకునేటప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ రైట్ ఎ స్టోరీ, వెన్ ఇట్ కమ్స్ టు హీరోస్, అర్జున్ రెడ్డి సినిమాకి 3 కోట్లు పెట్టారు, తన ఆస్తులు అమ్ముకుని పెట్టుకున్నాడు, నువ్వు కూడా అదే పెట్టుకో అన్నారు నన్ను ఒక పెద్ద ప్రొడ్యూసర్. అసలు మీరు ఫస్ట్ సినిమాకి ఇన్ని మేనేజ్ ఎలా చేశారు అసలు? అంటే నిజం చెప్పిన రోజుల్లో అందరూ చేస్తారు, అందరూ చెయ్యాలి, తప్పదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఏ పర్లా నేర్చుకో. సింపుల్ థింగ్. ఫస్ట్ టైం సమ్ వన్ కాల్ యూ డైరెక్టర్ గారు, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ ఈస్ వన్ ఫుడ్ దట్ యూ కెన్ ఈట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్? చికెన్. సూర్య ఫ్యాన్ అవ్వడం వల్ల ఫ్రాంక్ గా చెప్పండి, నాకు తెలిసి అందరూ ట్రై చేసి ఉంటారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా చూసిన తర్వాత ట్రైన్ లో వెళ్తే నిజంగా ఒక అమ్మాయి తగిలితే నిజంగానే సినిమా సొసైటీని చేంజ్ చేయగలదా? అస్సలు దాని నమ్మకం. సినిమా చూసి ఇంపాక్ట్ మారిపోతుందంటే ఠాగూర్ సినిమా చూసి అంతమంది మారాలి. సినిమా ఇస్ బిజినెస్, సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్. హలో ఆల్, వెల్కమ్ టు యూటీవీ టాక్స్. నేను మీ కౌసల్య. బేసిక్గా స్టోరీ టెల్లర్స్ మనకి మంచి మంచి స్టోరీస్ చెప్తూ ఉంటారు. స్టోరీ టెల్లర్స్ చెప్పే స్టోరీస్ అన్నీ కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళ లైఫ్ నుండి తీసుకున్నవే అయి ఉంటాయి. అయితే ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సాలిడ్ స్టోరీ టెల్లర్ అనమాట. కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ తోటి మన దగ్గరే ఉంటారు కదా కమిటీ కుర్రాళ్ళు, లైక్ మన కాలనీలో కుర్రాళ్ళు, లైక్ ఫన్ అంతా చూపించారు మనకు ఆ మూవీలో. సో ఇట్స్ అ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇప్పటికీ ఆ బజ్ క్రియేట్ చేస్తూనే ఉంది ఆ మూవీ. సో అని హీఈస్ నన్ అదర్ దాన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ యదువంశీ. హీఈస్ విత్ అస్ టుడే. సో లేట్ చేయకుండా మన యూట్యూబ్ టాక్స్ని స్టార్ట్ చేసేద్దాం. హాయ్, హాయ్ కౌసల్య. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? ఎస్, ఐఎమ్ గుడ్. ఫైనలీ వీఆర్ హియర్. యా, ఆఫ్టర్ నియర్లీ 9 months తర్వాత రిలీజ్కి ముందు మాట్లాడడం మనం, అండ్ ఆఫ్టర్ రిలీజ్ ఇంత నేను అనిపిస్తుంది జస్ట్ రిలీజ్కి తర్వాత మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కమిటీ కుర్రాళ్ళు మూవీ గురించి బజ్ ఇంకా అంత తారస్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బయటికి వెళ్ళినప్పుడు చెప్తారు కదా, ఏ కమిటీ కుర్రాళ్ళు డైరెక్టర్ రా అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? యా, అంటే ఇది వరకు రికగ్నైజేషన్ ఉండేది కాదు కాబట్టి ఇది నిజంగానే కొత్తగా థ్రిల్లింగ్గా ఎవరైనా గుర్తుపడితే భలేగా అనిపిస్తుంది సీరియస్లీ. ఓకే. బట్ ఆఫ్టర్ 9 months 10 months అయిన తర్వాత కూడా కమిటీ కుర్రోళ్ళకి ఇంకా చూసిన వెంటనే నిన్నే చూసినట్టుంది. ఈవెన్ మాకు కూడా ఏదో ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ రిలీజ్ అయినట్టు ఉంటుంది అనమాట. ఇట్స్ నైస్. ఆ రోజుల్లో అనే పాట లేదా ఆ మూవీ అన్నీ చూసినప్పుడు ఎవ్రీ టైమ్ ఇట్ ఫీల్ సో ఫ్రెష్. ఈవెన్ మా అమ్మగారు విన్నా, వాళ్ళ అమ్మగారు విన్నా, ఇంకెవరో అమ్మగారు విన్నా కానీ వాళ్ళకి వాళ్ళ చిన్నతనం గుర్తు రావాలి. రేపు నా పిల్లలు విన్నా, నా పిల్లల పిల్లలు విన్నా వాళ్ళకి వాళ్ళ చిన్నతనం గుర్తు రావాలి. సో ఆ పాట ఎప్పటికీ అలా గుర్తుండిపోద్ది అందరికి. ఎస్. మీరు ఎప్పుడైనా మీ క్రాఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు లేదంటే మీ వర్క్ని ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీకు మైండ్లో ఏం రన్ అవుతూ ఉంటుంది? లైక్ ప్రెషరా, ఎక్సైట్మెంటా, లేదా కంప్లీట్ పీసా? అంటే ప్రతి డెబ్యూ డైరెక్టర్కి వాట్ ఎవర్ ద టెక్నీషియన్కి తన ఉన్న టాలెంట్ అందరినీ ఫస్ట్ దాంట్లో చూపించాలనుకుంటాడు అనమాట. సో నేను కూడా అలాంటి ఉన్నాయి. బట్ గుర్తించడం అనేది ఉంటుంది కదా, సమ్వన్ రికగ్నైజ్ అవర్ టాలెంట్. అది కొన్ని చోట్ల మేము మెటఫోర్గా చెప్తాము, ఫోర్ షాడోయింగ్ చేసి చెప్తాము, అలా కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి. అలా కొన్ని విషయాల్లో పెద్ద పెద్ద వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేశారు. అంటే ఇక్కడ ఇలాంటివి నువ్వు చేయగలవు అని మాకు తెలిసింది అని. లైక్ చిరంజీవి గారు, రవితేజ గారు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా కాల్ చేసి మరీ కూడా దే రికగ్నైజ్డ్ అవర్ టాలెంట్. ఆడియన్స్ ఫస్ట్ మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎలా అనిపిస్తాయి అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అనమాట. ఇలాంటివి మళ్ళీ రావు, మళ్ళీ రాయలేము అన్నట్టు అనిపిస్తుంది. అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అసలు ఎప్పుడు అనుకున్నారు మీరు? రీజన్ ఏమన్నా ఉందా దానికి పర్టికులర్గా? యాక్చువల్లీ నేను యాక్టర్ని అవుదాం అనుకున్నా. మనల్ని ఎవరు పెట్టి సినిమా తీస్తాడులే అని చెప్పి నేనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా. ఓకే. ఇది అది తేలే ఎవరు కాదు, మనమే డైరెక్టర్ అవుదాము, రాదర్ దాన్ యాక్టింగ్ డైరెక్షన్కి ఎక్కువ స్కోప్ ఉంది, నేను చేయగలను, నేను నమ్మకం, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నాకు నేనే రికగ్నైజ్ చేసుకోవడం, ఇంట్లో వాళ్ళకి చెప్పడం ముందు చిన్నప్పటి నుంచి ఉండేది. నేను రంగబలి డైరెక్టర్ పవన్ బాసన్ శెట్టి ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్.
చిన్నప్పటి నుంచి ఏదో రాయడం, డాన్స్ చేయడం, ఈవెంట్స్ ఇవి ఉండేవన్నమాట మాకు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ అబౌట్ యాక్టింగ్ అనుకున్నాం కానీ నాట్ ఇన్ టు డైరెక్షన్. ఎప్పుడైతే యాక్టింగ్లోకి వచ్చానో 2014-15 ఆ టైంలో యాక్టింగ్ చేద్దాము, మనకి ఇంట్రెస్ట్ ఉంది ఏదో అని. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే, రాదర్ దెన్ యాక్టింగ్ ఐఎమ్ వెరీ మచ్ ఫిట్ ఇన్ టు డైరెక్షన్ అని రియలైజ్ అయిన తర్వాత దెన్ కంప్లీట్లీ ఇన్ టు డైరెక్షన్. సో అప్పటికి మీరు జాబ్ చేస్తున్నారా? ఎక్కడ? యాక్చువల్లీ విప్రోలో చేశా. విప్రోలో జాబ్ చేశారా? విప్రోలో సో జాబ్ చేశా. యాక్టింగ్ చేస్తూ జాబ్ చేశారా లేదంటే మానేశాక? యాక్టింగ్ చేస్తూ జాబ్ చేశా. యాక్టింగ్ అడ్డొస్తుందని జాబ్ మానేసా. ఆ తర్వాత రోడ్ల మీద పడ్డా. అంటే కష్టాలు మొదలయ్యాయా? అంటే అప్పటి వరకు చాలా పీస్ఫుల్గా ఉంది జీవితం అనిపిస్తుంది. జాబ్ కదా? కాదు, పీస్ఫుల్గా ఉంది జీవితం. అర్జెంటుగా మనకు కష్టాలు వచ్చేయాలని మనకు మనమే వెతుక్కుంటాం. దాన్నే మనం దరిద్రం అంటాం అనమాట. దాన్ని వెతుక్కుంటూ వెళ్తాం మేము బ్యాచులర్స్ అప్పట్లో. కామన్. సో ఆ టైంలో మేము అలాంటి మంచి నిర్ణయాలు తీసుకుని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని నాకు నేనే చుట్టూ ముళ్ళ కంపలు వేసుకుని అందరూ చేసినట్టే నేను చేశాను. అబ్రప్ట్ గా మానేసారా ఏంటి జాబ్? జస్ట్ అలా ఎంత డిసిషన్ కాలం చేశారు ఈ వర్క్ అంతా? 1.5 month, 1.5 year, 2 years చేశాను. 2 years చేశారు 2 years విప్రోలో. చేశాను విప్రోలో. ఇంకేముంది, షార్ట్ ఫిల్మ్ చేయగానే నాకు పెద్ద పెద్ద ఛాన్సెస్. రామ్ చరణ్ గారితో కథ రాసేసుకున్నా. చిరంజీవి గారు అంటే పిచ్చి, చిరంజీవి గారికి ఒక కథ రాసేసా. ఓ అప్పుడే అప్పుడే అసలు Okay. మామూలు కథలు కాదన్నమాట, Mm. అద్భుతమైన కథలు. ఇప్పుడు ఎక్కడున్నాయి Oh. కూడా తెలియదు. అవి రాసేసి ఇంకేముంది, షార్ట్ ఫిల్మ్ అవ్వగానే నాకు అవకాశం ఇస్తారనే నమ్మకం. మ్. ఆ పిచ్చిలో బయటకు వచ్చేస్తాం కదా, అవును. దెన్ అసలైన నిజమైన జీవితం ఏంటో తెలుస్తుంది. అప్పుడు రోడ్ల మీ మీద ఏజ్ ఎంత ఉంటుంది? 22 ఐ థింక్. 22 లోనే డెసిషన్ పెద్దదే. అదే 22-23 మా అమ్మకి వెళ్ళి, అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళిపోయి ఆ, గుద్దేసుకుని ఇలాగా తప్ప సినిమాలో చూపించినట్టు అసలు నేనేంటి, నా టాలెంట్ ఏంటి, నేను ఇక్కడ ఉండే ఇరుక్కుపోతున్నాను. నలిగిపోతున్నాను, ఈ గుర్తు చే- ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను. ప్రెజర్ కూడా కాదు, అసలు నా టాలెంట్ నేను ఆపేసుకున్నాను. మ్. ఇది కాకపోతే ఇంకెప్పుడు జీవితం అని మా అమ్మకు ఫోన్ చేస్తే, మ్. ఇలాంటి పిచ్చి పల్లెల్ని చేయకరా, కష్టపడి జాబ్ తెచ్చుకున్నావు, ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నావు ఎందుకు అన్నది మా అమ్మ. మ్. మా నాన్నగారు గాడిద గుడ్డు నువ్వు వెళ్ళరా. వా. మా నాన్నగారికి తెలీదు అది 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పడుతుందని. బట్ వాళ్ళంతా నన్ను బ్యాక్ చేశారు. నాకు కంప్లీట్గా మ్హూ. బ్యాకప్ ఉంది. నాకు తమ్ముడు అన్నీ చూసుకున్నాడు అనమాట. సో కొన్ని నిర్ణయాలు మంచివే, కొన్ని నిర్ణయాలు చెడ్డవే. అవి చెడ్డవో మంచివో కాలమే నిర్ణయిస్తుంది. సో రీగ్రెట్ ఫీల్ అయ్యారా జాబ్ వదిలేస్తున్నప్పుడు? సమ్ టైమ్స్ ఫీల్ అయ్యేవాడిని డెఫినెట్లీ. అంటే రెంట్లకి డబ్బులు లేనప్పుడు, లేకపోతే తినడానికి తిండి లేనప్పుడు, ఉండడానికి ప్లేస్ లేనప్పుడు అవి ఫీల్ అయ్యేవాళ్ళు. అవి రెగ్యులర్గా కృష్ణానగర్ కష్టాలు అవి. అంతేనా? అంతే. అంటే ఫిల్మ్ నగర్ అరే షిఫ్ట్ అయిన అసలు నేను కష్టాలు. మానేయకుండా ఉండుండాల్సింది, అక్కడే ఉండుండాల్సింది, నా కెరీర్ బాగుండేదేమో అక్కడ. ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేనప్పుడు, అప్పు పుట్టనప్పుడు. ఇవన్నీ అనిపించేవి అంటారా? యా డెఫినెట్లీ. అంటే అనిపిస్తుంది. మళ్ళీ మనకు మనమే నాకు నేనే బూస్టప్ ఇచ్చుకుని, లేదు దిస్ ఈజ్ నాట్ మై కెరీర్. మళ్ళీ అవకాశం వచ్చేది. సర్టిఫికెట్స్ అన్ని ఒక చోట వదిలేసా, నేను కావాలని మళ్ళీ అబ్స్కాండ్ అయిపోతారు కదా అలా. అంటే జాబ్ మళ్ళీ ఎక్కడ చేయించేస్తారో నన్ను. మా అన్నయ్య వాళ్ళు ఓకే. ఈజ్ ఇన్ సమ్వేర్ ఇన్ యూకే, తీసుకెళ్ళిపోతారు నన్ను ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళందరికీ కమ్యూనికేషన్ కట్ చేసేసి 4 ఏళ్ళు ఎవరికి కమ్యూనికేట్ అవ్వకుండా. రెగ్యులర్ థింగ్స్ మనం అందరం చేసేవే కదా. రెగ్యులర్ థింగ్స్ అయినా కూడా టైం పట్టింది అంటారు మొత్తానికి. వాట్ ఎవర్. సో నవ్ యూ ఎంజాయింగ్ ద సక్సెస్. సక్సెస్ గివ్స్ యూ ప్రెజర్, స్ట్రెస్. కమిటీ కుర్రాళ్ళు మూవీ చాలా బిగ్గెస్ట్ సక్సెస్ అయింది, బస్ బాగా రన్ అవుతుంది. ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా సక్సెస్తో పాటు. సక్సెస్ లేకముందే ఏమనిపిస్తుంది అంటే ఫీల్ బర్డ్, నువ్వు ఏమైనా చేయొచ్చు. సక్సెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సంథింగ్. నేను ఐ డోంట్ థింక్ డబ్బా కొట్టుకోవడానికి లేదు, అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను నేను. బట్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్ సమ్ డ్రామా, లైక్ కమిటీ కుర్రలో ఉన్న డ్రామా లాంటిది మేబీ హీ కెన్ పుల్ ఆఫ్ అని అనుకుంటారేమో అనుకుంటున్నా. ఓకే. బట్ నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ కమిటీ కుర్రోలు అండి, మా హీరోతో చేయొచ్చు కదా, మా హీరోతో చేయొచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ డిఫరెంట్ ఫ్యాన్స్ కొంతమంది మెసేజ్ చేస్తుంటారు. బట్ అలాంటి స్ట్రెస్ ఎలా ఉంటుందంటే అంటే అంటే కొంచెం రాగా మాట్లాడుకోవాలనుకుంటే కొత్త వాళ్ళతో కథ రాసుకునేటప్పుడు ఏమవుతుందంటే, వెన్ యూ రైట్ ఎ స్టోరీ నువ్వు కథే రాస్తావు, కథ కోసమే రాస్తావు. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు హీరోస్, when you want to narrate a story to hero, or you want to direct a hero, you have to write a story for the hero. Okay. You got it? Got you. Yeah. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే తప్పదు రాయాలి, ఎందుకంటే ఫ్యాన్స్
లేకపోతే ఇంకొకటి డెఫినెట్లీ ఉంటుంది. బట్ అక్కడ ఆ సందిగ్ధతలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాలా కూర్చోవాల్సి వస్తుంది కామ్గా. ఏం చేయాలి ఇప్పుడు నేను? నేను ఎలా రాయాలి కథని? అంటే పూర్తిగా కొన్ని విషయాలు తెలియవు, పూర్తిగా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఓకే, మనం ఈ ఈ దారిలో వెళ్తున్నాం కాబట్టి అంటే నువ్వే పిక్ చేసుకున్నావు ఈ పాత్, నువ్వే చేయాలనుకుంటున్నావు పెద్ద హీరోలతో. సో నువ్వే కొన్ని చోట్ల కొన్ని విషయాల్ని ఫాలో అవ్వాలని నాకు నేనే చెప్పుకుంటూ వస్తున్నా ఈ మధ్య. అదే బిగ్గెస్ట్ స్ట్రెస్. అంటే మీకు నచ్చినట్టు, మీకు కావాల్సినట్టు కథ రాసుకోలేరు గదా! సమ్‌టైమ్స్ యెస్. అంటే నచ్చినట్టు అనలేం గానీ కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. లిమిటేషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ లిమిటేషన్స్ ఉంటాయి. నేను ఒక పెద్ద హీరోతో పెట్టి రాయాలంటే డెఫినెట్లీ ఐ హావ్ టు ఫాలో సమ్ రూల్స్. అది నేను నేను రాయను అంటే నువ్వు చేయకు సినిమా, అంతే సింపుల్. నాకు నేనే చెప్పుకోవాలి. బట్ అది రాస్తూనే మన యొక్క యునిక్నెస్, మన యొక్క కొత్తదనాన్ని దాంట్లో పెడుతూనే హీరోని ఒప్పించుకోవడం అనేది ఇప్పుడు నాకున్న పెద్ద టాస్క్. ఓకే. నీకు అర్థమైందా? ఇప్పుడు నాకు కొత్త హీరోలు అందరూ ఉన్నారు, అవును. యాక్టర్స్ అందరూ. అంతంటే యాక్టర్స్తో అంత పెద్ద బడ్జెట్ ఒప్పించుకోవడానికి నాకు కావాల్సింది ప్రొడ్యూసర్. అవును. ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు నాకు కావాల్సింది హీరో, నాట్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఐ హావ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్. చేసేసారు. యాహ్! ఇది పెద్ద స్ట్రెస్. సో ఐటీ జాబ్, ఐటీ ఎంప్లాయ్ నుండి ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు, ఆఫ్టర్ వర్క్, ఆఫ్టర్ సక్సెస్ అంతా కూడా ఒక డైరెక్టర్ హోదా వచ్చేసింది. ఈ జర్నీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఎంత టైం పట్టింది మీకు? 8 years 9 years. చాలా లాంగ్ గ్యాపే అనొచ్చు. లాంగ్ పెద్దలాంగ్ మామూలుగా ఏంటి. డెబ్యూ మూవీకి మీకు స్టేట్ అవార్డ్ వచ్చింది, గద్దర్ అవార్డ్ వచ్చింది. ఎలా అనిపించింది ఆ టైంలో? ఒక్కసారిగా మీ 8-9 ఇయర్స్ జర్నీ అంతా మీ కళ్ళ ముందు తిరిగిందా? యా, ఐ వాజ్ ఎమోషనల్, కంప్లీట్లీ ఎమోషనల్. అండ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ నిహారిక గారు సేయింగ్ ఓకే యూ గాట్ అవార్డ్ సార్. ఓకే, స్టేట్ అవార్డ్ నిజమేనా అని చెప్పు. ప్రెస్టీజియస్ స్టేట్ అవార్డ్ కదా. వెంటనే మా తమ్ముడు పక్కదిలో ఉంటే వెంటనే తమ్ముడు దగ్గరికి వెళ్ళి తమ్ముడు ఆడు కూడా ఎమోషనల్. ఆ మూమెంట్ లో తీసుకుంటున్నప్పుడు వాట్ వాస్ ద ఎగ్జాక్ట్ థింగ్ దట్ వాస్ ఇన్ యువర్ మైండ్? నిజం చెప్పాలంటే ఏం లేదు, కన్ఫ్యూజన్. ఏ ఫోటో ఎటువైపు నించోవాలి, ఎటువైపు తీసుకోవాలి, దిస్ ఇస్ ద కన్ఫ్యూజన్. అవును, అంటే వెనక లైన్లో అక్కడ పిలుస్తారు, అవును. మేము లోపలికి వెళ్ళాలి, అక్కడ దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఆ టైంలో నాకు ఫోన్ కనెక్ట్ అవ్వాలా, వాళ్ళందరూ వెతుక్కుంటున్నారు వేర్ ఈజ్ యదువంశీ, యాదవంశీ అన్నారు. వాళ్ళకి నా పేరు పలకడం రాక యదువంశీ వచ్చా నేనే. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నియర్ గారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు అంటే, మేడం నేను అక్కడే ఉన్నానంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆ టెన్షనే ఉంది తప్ప పైకి ఎక్కిన తర్వాత టెన్షన్ ఏంటంటే ఇటు వైపు చూడాలి, ఇప్పుడు నేను ఎవరి వైపు చూడాలి, ఏముంటాయి ఎందుకంటే ఎదురుగా ఎవరు కనపడరు, కన్స్యూమర్లో కనపడరు, ఎక్కడో అరుస్తున్నారంటే మా ఊళ్ళే అనుకుంటా. అదే నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమోషనల్ అవి ఉండు. అవార్డు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఓకే, అంటే రికగ్నైజేషన్ డెఫినెట్లీ అది ఎమోషనల్ స్టేజ్. మన టాలెంట్ని రికగ్నైజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే పీపుల్ గవర్నమెంట్, అందులో స్టేట్ గవర్నమెంట్ మనల్ని రికగ్నైజ్ చేసినప్పుడు కానీ, రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద మంచి సీఎం దగ్గర నుంచి మనం అవార్డు తీసుకుంటున్నప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుందంటే బ్లాంక్ ఉంటాం. ఏం అర్థం కాదు. ఓకే, ఇక ఎక్కడి నుంచి వచ్చాము, ఒక లారీ డ్రైవర్ కొడుకుని, ఇవన్నీ మైండ్లో నడుస్తూ ఉంటాయి. ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, నాన్నలు చెప్తూ ఉంటారు, చుట్టాలు చెప్తూ ఉంటారు. చాలామంది వీడికి ఎందుకు సినిమా అనుకున్న వాళ్ళందరూనే. అంటే తర్వాత నాకు మెసేజ్ వచ్చినాయి, కాల్ వచ్చినాయి కూడా అలాంటి ఎమోషన్ కాదు. ఎంతమంది వద్దన్నా కానీ పోరాడి నువ్వు అందులోకి వెళ్తానన్నావు, టుడే దేర్ అన్నప్పుడు నేను ఓకే. మా తమ్ముడు అంటాడు, పొడిచేవాడు ఎలా ఉంటాడో మంచిగా గిచ్చి నవ్వుకునేవాడు అలాగే ఉంటాడు. సో నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని నేను మా తమ్ముడికి నేను చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కువ ఆలోచించద్దు, ఓకే జస్ట్ ఎంజాయ్ దిస్ సక్సెస్. నెక్స్ట్ ఏంటి ప్రాక్టికల్గా, నెక్స్ట్ ఏం చేద్దాం దాని మీద ఆలోచిద్దాం. ఆ మూమెంట్ ఎంజాయ్ చేశాను అంతే. సో మీ మెంటాలిటీ కూడా అలానే ఉంటుందా? ప్రాక్టికల్ పర్సనా మీరు, లేదంటే మోర్ ఆఫ్ ఎమోషనలా? బోత్ బ్యాలెన్సింగ్ బోత్. లేకపోతే ఎమోషనల్ ఇన్ ద సెన్స్ యాజ్ ఎమోషనల్ కంప్లీట్లీ అబౌట్ మై యాక్టర్స్, టెక్నీషియన్స్, కంప్లీట్లీ అటాచ్ ఉంటాను నేను, ఫ్రెండ్స్కి అటాచ్డ్ ఉంటాను నేను. బాగా కన్వర్జేషన్స్ ఇష్టం నాకు, బాగా మాట్లాడతాం. సో ఐ వాజ్ ఎమోషనల్. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఐ బిట్ ప్రాక్టికల్. ఓకే, ఇది అవుతుందా అవుదా, లేదు అవ్వకపోయినా కానీ అవుతుందని నేను అనుకున్నానంటే దట్ ఈస్ ప్రాక్టికల్ టు. అది నాకు ప్రాక్టికల్. లేకపోతే ప్రాక్టికల్ అంటే ఇది జనాలు ఒప్పుకుంటారంటవా, ఇలా ఒప్పుకోరు, అవి ప్రాక్టికల్ అనుకున్నాను. అంటే 11 మంది హీరోల్ని, యాక్టర్స్ని హీరోస్ అంటే ఎవరు ఒప్పుకోలేదు నన్ను. బట్ నేను బిలీవ్ చేసుకుంది ఇది అవుతుంది అని. 3 కోట్ల సినిమా, అర్జున్ రెడ్డి సినిమాకి 3 కోట్లు పెట్టారు, అతను ఆస్తులు అమ్ముకుని పెట్టుకున్నాడు, నువ్వు కూడా అదే పెట్టుకో అన్నారు నన్ను ఒక పెద్ద ప్రొడ్యూసర్. లేదు సార్ ఈ సినిమా కథ కింద కావాలంటే
రూ. 1,00,00,000 పెళ్లి చూపుల్లా అన్నారు. కంచరపాలలో తీయమన్నారు. పెళ్లి చూపులు కంచరపాల ఆల్రెడీ వస్తుంది. కమిటీ కూరలు తీద్దామంటే ఎవరు రెడీగా లేరు ఆ టైంలో. ఓకే. నేను వెళ్ళి ఒక 10 ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ అయ్యాను. వర్క్ చేసి ఉన్నప్పుడు దెన్ అక్కడ నేను బిలీవ్ చేసిందంటే మై స్టోరీ నీడ్స్ ఎ ప్రొడ్యూసర్. సో ఐ గాట్ నిహారిక అండ్ ఫనీ గారు. ఓకే. ఒక స్టోరీని ఒక చోటుకు పట్టుకెళ్ళినప్పుడు మనం వెతకాలి. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ దిస్. అప్పుడు ప్రాక్టికల్గా ఉన్నాను నేను. ఆ ప్రాక్టికల్గా ఏంటంటే ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటే కనుక ఈ సినిమాని వదిలేసి నేను ఏదో బుడబుక్కల లవ్ స్టోరీ రాదును విచ్ ఐ హేట్. ఓకే. I want to be unique. Definitely, every director, every technician, every actor, even every anchor wants to be unique. నేను అలా ఉండాలి అనుకుంటే అలా ఎందుకు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటారు. అవును. సో దేర్ ఐఎమ్ ప్రాక్టికల్. వాట్ ఈస్ ద హీరో ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు? అంటే ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ ఎ హీరో, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్, టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, మై సౌండ్ డిజైనర్, మై మిక్సర్, మై టోటల్ డిపార్ట్మెంట్స్, లైట్ మ్యాన్, ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో. ఎవ్రీవన్ అంటే ఈ చెయ్యి ఉంటుంది కదా, ఇందులో ఏ వేలు లేకపోయినా మనం అన్నం తినలేం కలుపుకొని కరెక్ట్గా 5 వేలు ఉండవు. సో ఎవ్రీ టెక్నీషియన్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్స్, మై ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, హీరోయిన్స్, కమీడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లైక్ సాయి కుమార్ గారు, ఎవ్రీవన్ రాసుకున్న దాన్ని స్క్రీన్ మీదకి తేవడానికి దోహదపడ్డారు. సో ప్రతి ఒక్కరు హీరో. సో మెయిన్గా వీటన్నిటికి దోహదపడిన నా కథ ఇస్ ఎ మెయిన్ హీరో. అందరినీ కలిపింది మీ కథ. మా కథ. సో ఫస్ట్ డెబ్యూ మూవీ ఇంత సక్సెస్ఫుల్గా అయ్యింది అని అంటే బోలెడన్ని ప్రికాషన్స్ కూడా తీసుకొని ఉంటారు. Yes. మెయిన్గా తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? నేను తీసుకున్న దానికి ప్రకారం ఐ సజెస్ట్ ఎవ్రీ అప్కమింగ్ ఎస్, డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ. దట్ మోర్ ఫోకస్ ఆన్ రైటింగ్. ఇన్సెక్యూర్ అవ్వద్దు. నారేట్ సిట్, డిస్కస్. నీ ఫ్రెండ్కి, పక్కనోడికి కథ చెప్పండి, అడగండి, డిస్కస్ చేయండి. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నంత వరకు డిస్కస్ చేయండి, అంతే. డిస్కస్. అంటే డిస్కస్ చేయండి, నరేట్ చేయండి అని అన్నారు. ఈజ్ దట్ ఈజీ టు నరేట్ ఎ స్టోరీ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ ఆర్ డెబ్యూ రైటర్ వాట్ ఎవర్? నేను దగ్గర ఓ 70-80 ప్రొడక్షన్ హౌసెస్కి పిచ్చేసా నా కథని. అందరూ చేయదనేవారు, దొబ్బేస్తారా, ఎక్కడో ఒక సీన్ దొబ్బేస్తారు, లేకపోతే ఇది దొబ్బేస్తారు. అంటే నేను అంత ఇన్సెక్యూర్గా ఉండేవాను కదా, బొక్కలా అను నాకు ఇది దొబ్బేసి ఏం చేస్తారు అంటే నా మైండ్ సెట్ అంతే. నేను అందరూ తీసుకోరు లేకపోతే తీసుకోరు అన్నాను. ఐ రిజిస్టర్డ్ మై స్క్రిప్ట్. అంటే నేను ఒకవేళ నేను తీసినట్టు తీయరు ఎవరోని అనుకునేవాడిని. నేను తీసినట్టు తీయరు, ఆ నమ్మకం నాకు ఉండేది అనుకున్నాను. సో ఐ నారేటెడ్ స్టోరీ టు నియర్లీ మేబీ 100+ టైమ్స్, 150+ టైమ్స్ అనుకుంటున్నాను. నేను ఎన్నిసార్లు నేరేట్ చేశానో నాకే తెలియదు. అంతమంది ప్రొడ్యూసర్స్కి, అంతమంది టెక్నీషియన్స్కి నేరేట్ చేశాను నేను. నరేట్ చేసేటప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ నరేషన్ కూడా ఇంపార్టెంట్. అన్ని సార్లు సేమ్ ఇంపాక్ట్ ఉండిందా? ఉంటుంది, 90% ఉండేది. ఎవడైనా ఎదురు అన్నాడా ఇంకా నాకు ఇంకేం చెప్పలేం. అలా 2-3 సార్లు జరిగింది. బట్ నేను నేరేట్ చేసేటప్పుడు అంటే నాకు అంటే మామూలుగా ఉన్నప్పుడు నేను బాగా నేరేట్ చేస్తాను. ఐ యాక్ట్ అండ్ నేరేట్. నుంచుని సార్ నేను నుంచుంటా, సరే సార్ తీసుకోండి, ఐ యాక్ట్. 11 మందిని నేను యాక్ట్ చేసేవాడిని. ఆఖరికి అమ్మాయిలా కూడా నేను యాక్ట్ చేసేవాడిని. సీరియస్గా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చెప్పేవాడిని. ఎందుకంటే మేబీ బహుశా నేను యాక్టర్గా నేను ఫీల్ అయ్యి వచ్చాను కాబట్టి ఐ ఫీల్ లైక్ ఐమ్ అన్ యాక్టర్. సో నేను దాన్ని ఫీల్ అయ్యే ప్రతి యాక్టింగ్ నేను చేసి చూపించాను. నేను నేరేట్ చేసిన ఎక్కడ కూడా సినిమా ఫెయిల్ అవ్వాలి. ప్రతి చోట సినిమా ఓకే అయింది. ఒక 50 ప్రొడక్షన్లో చెప్తే 50 ప్రొడక్షన్లోనూ అంటే ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ నేమ్డ్ ప్రొడక్షన్స్ కాదు. మన సినిమాలో ఎవరు చేయడం కొత్త వాళ్ళు. ఎన్ఆర్ఐ వచ్చాడా, రండి సార్ ఒక్కసారి కాఫీ షాప్లో కూర్చోండి నేరేట్ చేస్తా, ఫలానా హోటల్లో కూర్చోండి నేరేట్ చేస్తా, లేకపోతే రోడ్డు మీద కూర్చోబెట్టి నేరేట్ చేస్తా, ఒకసారి ఇంటి దగ్గర మేడం మీద నేరేట్ చేయడం, వాళ్ళ బెడ్రూమ్ దగ్గర నేరేట్ చేయడం, హాల్లో కూర్చొని నేరేట్ చేయడం, ఇన్ని నేరేషన్స్ ఎక్కడ వదలకుండా అన్ని చోట్ల నేరేట్ చేసా. ఒక చిన్న దారి దొరికినాక నేరేట్ చేశాను. అందరికీ కథ నచ్చేది కానీ బడ్జెట్ నచ్చేది కాదు. కొత్త వాళ్ళు అన్నారు, ఇక్కడ 6 కోట్లు 7 కోట్లు బడ్జెట్ అన్నాడు. నార్మల్ అర్జున్ రెడ్డి సినిమాకే 3 కోట్లు అయింది, 4 కోట్లు అయింది. డెఫినెట్లీ కంపారిజన్ స్టార్ట్స్. పెళ్లి చూపుల్లో చేయవయ్యా, 1 కోటి రూపాయలు చెయ్యి కదా, అప్పుడు నువ్వు గొప్పడు అనేవారు నన్ను. సార్ పెళ్లి చూపులో 4 క్యారెక్టర్లు ఉంటే మీకు 1 కోటి రూపాయలు అయిందంటే నా దగ్గర 40 క్యారెక్టర్లు ఉన్నాయి, 40 కోట్లు అవ్వాలి కదా అనుకునేవాడిని. సో నేరేషన్ అనేది నాకు తెలిసిన అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ కొంచెం స్ట్రాంగ్గా నించుని తన కనమైన నమ్మతో నేను అందరికీ చెప్పాలని నేను చెప్పేశాను. అలా అని అందరూ చెప్పలేను కాదు, కానీ మేబీ చెక్కింగ్ కోసం, సెల్ఫ్ చెక్కింగ్ కోసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం దే హ్యావ్ టు నేరేట్ దేర్ ఫ్రెండ్స్, టెక్నీషియన్స్,
సజెషన్స్ తీసుకోవడం, అందరి దగ్గర నుంచి సజెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవతలోడికి నేరేషన్ ఇచ్చామంటే ఆడు గొప్పడనేం కాదు మళ్ళీని. ఓకే. మళ్ళీని మనకంటే గొప్పలనేం కాదు. కాకపోతే ఆ నేరేషన్ ఇచ్చిన తర్వాత వాడి దగ్గర తెలియకుండానే మనకు ఒక పాయింట్ నచ్చొచ్చు. అవును. లేకపోతే వాడు 10 పాయింట్లు చెప్తే ఒక్క పాయింట్ నచ్చొచ్చు. అవతలోడు 10 పాయింట్లు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చోట ఉపయోగపడుతుందని నా ఫీలింగ్. ఈవెన్ మై యాక్టర్స్ డిడ్ స్క్రిప్ట్ చేంజెస్. నా ఓహో! యాక్టర్స్ కంప్లీట్‌గా చేంజ్ చేశారు. అంటే నేను రాసిన డైలాగ్స్ కంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వర్క్‌షాప్‌లో మేము కూర్చున్న తర్వాత వచ్చిన డైలాగ్స్ ఇంకా తోపు. వావ్! ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. హుహు. సో వాళ్ళు అవును. అందరూ వాళ్ళు యాహ్! మోస్ట్‌లీ. సో వాళ్ళు ఇంకా చాలా బాగా చేసేవారు. హుహు. సో, నేను యాక్టర్స్ ఫ్రెండ్లీ. సో, ఇచ్చేవాడిని. ఓకే. దీన్ని ఎలా చెప్తారో నువ్వు చెప్పరా? బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఒకడు అంటే నించోవడం లేదా? మీరేం చెప్పేవాళ్ళు కాదా వాళ్ళకి? అంటే నువ్వు ఇలానే యాక్ట్ చేయని మీరు ఎనాక్ట్ చేసి చూపించడం. చూపించిన తర్వాత వాళ్ళు ఒక ఐడియాతో వస్తారు. ఆహా! ఆ ఆ స్పేస్ ఆ ఇచ్చేవాడిని. స్పేస్ ఇచ్చేవాళ్ళనమాట. స్పేస్ ఇచ్చేవాడిని. ఇదేమి పౌరాణికం, జానపదాలు కాదు. ఇందులో ఉన్న డైలాగ్ అందులో చెప్పడానికి. ఓకే. నా ఫీలింగ్. ఇది న్యాచురల్ సినిమా. హ్మ్. నేనిక్కడ ఈ డైలాగు "ఏరా ఎక్కడికెళ్ళావు" అన్న డైలాగ్ చెప్పడానికి ఆడు ఏం చెప్తాడని చూసేవాడిని నేను. ఓకే. అలా మా యాక్టర్స్ అందరూ కూడా కంప్లీట్‌గా "అన్నా నేను ఇలా కాదన్నా, నా బాడీ లాంగ్వేజ్ ఇలా వాడదాం అనుకుంటున్నానన్నా. హుహు. ఒకసారి నీకు నచ్చుద్దేమో చూడన్నా. లేకపోతే పోనీ ఈ డైలాగ్ ఇలా చెప్తే ఎలా ఉంటదన్నా." మళ్ళీ ఉన్న డైలాగ్‌ని చేయడం. మంచి డైలాగ్స్ అన్ని ఉంచేయడమే. అన్నీ చేంజ్ కాదు. వాళ్ళు కొత్తగా తెచ్చేవారు. కొన్నిసార్లు డైలాగులే తీసేసేవాడిని నేను. డైలాగ్ తీసేసి "లేదురా ఎక్స్‌ప్రెషన్ ఇవి చాలు నాకు" అనేవాడిని. అలా చాలా చోట్ల జరిగినాయి. అంటే విన్నాను వర్క్‌షాప్ చాలా రోజులు జరిగింది. లైక్ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ ఆర్ 1 యాహ్! ½ జరిగింది. సో, అన్ని రోజులు వర్క్‌షాప్ చేసి అసలు పేపరే వాడకుండా యాహ్! షూట్ జరిగిందని విన్నాను. సో, అవును. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ సక్సెస్ అనొచ్చా? ఐ బిలీవ్ ఏ యాక్టర్ కూడా అక్కడికొచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుందని అడిగితే నాకెందుకో ఇబ్బందనమాట. దే షుడ్ నో. దే హుహు. షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ మాంటేజ్ ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అసలు దీనికి సినిమాకి లింక్ ఏంటనేది దే షుడ్ నో ఎవ్రీథింగ్. ఓకే. ఇంక్లూడింగ్ మై టెక్నీషియన్స్. హూఎవర్ ఇట్ ఈస్. మై డీఓపీ, మై సౌండ్ డిజైనర్, ఎవ్రీవన్. ఆ సెట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఏం జరుగుతుందో తెలియాలి. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఇన్‌పుట్స్ వస్తాయి. ఓకే. అది మనకు ఉపయోగపడొచ్చు, ఉపయోగపడకపోవచ్చు. నేను వింటా. అన్నీ కూర్చుంటా. ప్రశాంతంగా అందరూ మాట్లాడతారు నాతో. ఐ హావ్ దట్ నేను ఆ స్పేస్ ఇచ్చేవాడిని. హుహు. వీళ్ళకి 1 ఇయర్ వర్క్‌షాప్ ఇచ్చింది. ఇట్స్ నాట్ అబౌట్ డైలాగ్స్. డైలాగ్స్ ఓకే. అస్సలు కాదు. డైలాగ్స్ అసలు ముట్టుకునేవాడిని కాదు. హుహు. అసలు వద్దనేవాడిని. ఒక గదిలో కూర్చోబెట్టేసి ఆళ్ళందరిని ఒక గదిలో వదిలేసేవాడిని నేను. ఒక రోజున కూర్చుంటే మొఖం చూసుకునేవారు. మాట్లాడేవాళ్ళు కాదు ఫస్ట్ డే. హుహు. రెండో రోజున కూర్చునేవారు. మూడో రోజున కూర్చునేవారు. నాలుగో రోజున "ఏరా బామర్ది" అనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఒకడు స్మోక్ చేయడానికో, సిట్టింగ్‌కో, లేకపోతే బయటికెళ్ళి సినిమాకెళ్దామనో అలా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. హ్మ్. నువ్వు ఎప్పుడైతే బెస్ట్ ఫ్రెండ్స్‌తో సినిమా తీస్తున్నావో, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్ట్ చేయలేదు ఎక్కడన్నా. జీవించేశారు. ఎగ్జాక్ట్‌లీ. వాడు ఒకడెవడో పడిపోతే మన 'ఆత్రం' డెత్ సీన్ అయిన తర్వాత 'ఆత్రం' షూట్‌లో లేకపోతే వాళ్ళందరూ ఎమోషన్ లేరు. 'ఆత్రం' గాడు లేడు ఈరోజు. నిజంగానే ఆడు చచ్చిపోయిన ఫీలింగ్ వస్తుంది మాకు. ఏంటి ఇంత ఎమోషనల్ అయిపోతున్నామేమో అని వాళ్ళు నాతో చెప్పేవారు. నేను కూడా అనుకునేవాడిని. నిజంగా 'ఆత్రం' గాడు లేడేంటి ఈరోజు షూట్‌లో. యాహ్! ఎళ్ళిపోయే రోజు లాస్ట్ రోజు కూడా ఎవ్రీవన్ ఎమోషనల్ అంటే 2 సంవత్సరాలు దీని మీదే బతికాం. హ్మ్. 2 సంవత్సరాలు మేము ఇంత ఎమోషనల్ అయ్యాం. ఏదో కాలేజ్‌లో ఉంది మాకు. నువ్వేదో ప్రిన్సిపల్ లాగా, మా ఫేవరెట్ హెచ్ఓడి లాగా నన్ననేవారు. ఎగ్జాక్ట్‌లీ. కానీ లాంగ్ లెంగ్తీ పీరియడ్ అందులో అందరూ కూడా చాలా సార్లు కలిసున్నారు కదా! బేసిక్‌గా ఒక యాక్టర్‌కి కొంచెం టైమ్ పీరియడ్ ఉంటుంది. 4, 5 డేస్‌లో వాళ్ళ షెడ్యూల్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళందరూ కలిసి అన్ని రోజులు వర్క్ చేశారు కదా! అందరూ సో కలిపి ఒక చోట ఉండేవాళ్ళం. మళ్ళీ అవును. సాయంత్రం అయితే అందరం కూర్చొని దీన్ని ఎలా చేద్దాం? దాన్ని ఎలా చేద్దాం? ఆ డైలాగ్ ఎలా చెప్దాం? ఈ డైలాగ్ ఎలా చెప్దాం? అలాగే మాట్లాడుకునేవారు. సో, యాక్చువల్లీ ఐ యామ్ మిస్సింగ్ దెమ్. హుహు. వాళ్ళు మిస్ అవుతున్నారో లేదో నాకు తెలీదు గానీ ఐ యామ్ మిస్సింగ్ దెమ్. ఎందుకంటే ఆ ఇన్‌పుట్స్‌ని వాళ్ళు యాక్టర్స్ కాదు. అంటే దే ఆర్ లైక్ పర్ఫార్మర్స్. కంప్లీట్ పర్ఫార్మర్స్ నాకు దొరికిన వాళ్ళు. ఆ 11 మందే కదా! అమ్మాయిలవ్వచ్చు. అంటే వాళ్ళు అలానే మీకు దొరికారా? మీరు తయారు చేసారా వాళ్ళని? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. నిజంగా తెలీదు ఆ మాట. ఓకే. వాళ్ళు అంటే ఇట్స్ ఎ విన్ విన్ సిట్యుయేషన్. నాకు పర్ఫార్మర్స్ కావాలి దొరికారు. నాకు కావాల్సిన విధంగా నేను తయారు చేసుకున్నా. ఆల్రెడీ దే హావ్ టాలెంట్. ఓకే. నాకు కావాల్సిన విధంగా నేను తయారు చేశా. హ్మ్. మేబీ ఐ ట్రైన్ దెమ్ ఇన్ సమ్ ఎమోషన్స్. హుహు. ఐ ట్రైన్ దెమ్ ఇన్ వాటెవర్ ద ఎమోషన్స్ ఐ నీడ్. మేబీ దట్ అది యూజ్‌ఫుల్ అంటున్నారు ఇప్పుడు మరి నాతో పోనీస్ అన్న ఆ వర్క్‌షాప్ మాకు ఉపయోగపడిందన్న. ఆ వర్క్‌షాప్ వల్ల మాకు ఏదో వచ్చేసామా చేసినట్టు కాదు. మిగతా అంతా తెలుసుకోవాలి. సెట్‌కెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? ఇవన్నీ మాకు నేర్చుకున్నాను. ఈవెన్ నేను కూడా ఆళ్ళతో పాటు నేర్చుకున్నా. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సినిమా షూటింగ్స్ చేస్తున్నప్పుడు, ఆ కోఆర్డినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ యాక్టర్స్‌కి, డైరెక్టర్‌కి, అక్కడున్న సెట్‌లో, డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి? కెమిస్ట్రీ చాలా ముఖ్యం. హ్మ్. చాలా ముఖ్యం. ఈవెన్ మాదంతా బ్రోమాన్స్. హ్మ్. దేర్ ఈస్ నో రొమాన్స్. ఓన్లీ రొమాన్స్. ఓన్లీ బ్రోమాన్స్. అంటే సినిమా మొత్తం బ్రోమాన్సే ఉంటుంది. అలాంటి బ్రోమాన్స్‌ని మనం పిక్చర్ మీద ప్రొజెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే
వెన్ ఇట్ కమ్స్ టు రొమాన్స్, ఒక అమ్మాయిని అబ్బాయిని కనెక్ట్ చేయడం అనేది మేబీ చాలా రకాలుగా చేయొచ్చు. లవ్లో చేయొచ్చు, రొమాన్స్లో చేయొచ్చు, ఇదే చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బ్రోమాన్స్ అంత ఈజీ కాదు. ఫ్రెండ్షిప్ని మనం ఆ సినిమా మీదకి తీసుకురావడం చాలా కష్టం. ఎంతో బాండింగ్ ఉండాలి, ఎంతో ఎమోషనల్, ఆ సీన్లో కూడా ఇంపాక్ట్ ఉండాలి. అది ఎప్పుడైతే యాక్టర్స్ మధ్యన కోఆర్డినేషన్ ఉండి, రే మచ్చా ఇలా చేద్దాంరా, మనం ఇలా చేద్దాంరా, ఓకేనా అని వాళ్ళు మాట్లాడుకుని మా దగ్గరికి వస్తారు కదా. అన్న రాంబాబు క్యారెక్టర్ ఉన్నాడు, రఘు అనే అబ్బాయి. ఓకే. ఆ అబ్బాయి విలియం క్యారెక్టర్ చేశాడు. ఒక రోజున ఓ బాటసారి సాంగ్లో నేను చాలా హడాడుకున్నా. మాకు 2 రోజులు ఇచ్చారు. అది 3 days to 4 days చేయాల్సిన షూట్. 2 days మాకు సంబంధం లేదు, 2 daysలో చేసుకురమ్మన్నారు. సో మేము పరిగెట్టాలి. సో ఒక మాంటేజ్ విషయంలో చాలా ఇబ్బంది వస్తుంది నాకు. అక్కడ మాంటేజ్ ఏం పడట్లేదు, తెలియట్లేదు, జేడీ మాస్టర్ అని చెప్పి మేము మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరూ కలిపి, అన్న ఇటు నలుగురు నుంచున్నారు కదా, మేమిద్దరం వచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక ఫేస్ టర్న్ ఇస్తామన్నా అన్నారు. ఎందుకు అంటే ఆ గ్యాప్కి మధ్యలో ఆత్రంగా ఉన్నట్టు మేము ఫీల్ అవుతామన్నా. అది నేను చెప్పలా, వాళ్ళే చెప్పారు నాకు. సో వాళ్ళిద్దరూ వచ్చి అన్న ఇలా అనగానే భలే ఉందిరా, వెళ్ళండి త్వరగా చేసేయండి అంటే అదొకటి. సేమ్ అదే సాంగ్లో ఆ రోజు రాత్రి మాకు ఎమోషనల్గా ఏదో టచ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి మేము అందరం కూర్చుని ఉంటే, వెంటనే అప్పటికప్పుడు నాకు ఒక పర్స్ కావాలి, ఆ పర్సులో ఆత్రంగా ఫోటో కావాలి నాకు అని అడిగా. ఏంటంటే విలియం అనే క్యారెక్టర్ ఎప్పుడు నువ్వు మర్చిపోయావు, నీ జీవితంలో బిజీ అయిపోయావు అని దానికి ముందు సీన్లో డిస్కషన్. వీడు ఏదో ఫోటో తీసి అందరూ అక్కడ నుంచి ఉంటుంటే ఈ విలియం గారు ఒక్కడే పర్స్ తీసుకుని పర్స్లో ఫోటో చూస్తే పర్స్లో వీళ్ళు ముగ్గురు ఉంటారు, రాంబాబు, ఆత్రం అండ్ విలియం, ఇద్దరు ముగ్గురు నుంచి ఉన్న ఫోటో చిన్నప్పుడు ఉంటుంది. అది చూడగానే రాంబాబు ఒక్కసారిగా అతని కళ్ళల్లో చూస్తాడు. అలాగా అంటే జస్ట్ స్టేర్. వాడు చెప్పాడు నాకు, నేను అలా చూస్తానన్నా అని. అరే నేనేం చేశానంటే, నువ్వు చూడటమే కాదు, ఒక్క లుక్కు, ఒక చిన్న లుక్కు ఆ విలియం గారిని ఇవ్వరా నువ్వు, నేను ఇంకా మర్చిపోలేదురా అన్న లుక్ నాకు కావాలరా. ఆడ అలా చూసి ఒక చిన్న నవ్విస్తాడు. దోస్ కమ్స్ ఫ్రమ్ కోఆర్డినేషన్ ఓన్లీ. యాక్టర్స్ కోఆర్డినేషన్ లేకపోతే యూ కెనాట్ గెట్ ఇట్. అస్సలు మన వల్ల కాదు. అరే నువ్వు నవ్వాలరా అంటే అలా ఓకేనా అన్నాడంటే వర్కౌట్ అవుతుంది నాకు. నీకు అర్థం, ఆ నవ్వులో పెయిన్ కావాలి, ఆ నవ్వులో ఒక ఇది కావాలి. ప్రసాద్ బెహ్రా అలాంటి సింగిల్ చేశాడు ఒకటి. వీళ్ళందరూ గొడవ పడుతుంటే, ఒరే నువ్వు చేసావు అని చెప్పి సెంటర్లో గొడవ పడుతుంటే ప్రసాద్ బెహ్రా చూసి చిన్న నవ్వు అంటాడు అంతే. దిస్ ఇస్ నో డైలాగ్ ఫర్ ప్రసాద్ బెహ్రా. ప్రసాద్ బెహ్రా అడిగి నాకు డైలాగ్ లేదు, నన్ను పొద్దు నుంచి కూర్చోబెట్టావు అంటాడు ప్రసాద్. ఏం అవసరం లేదు, నవ్వు చాలంటాను అంటే సరే అయితే ఓకే అని చెప్పేసి చిన్న నవ్వు నవ్వాడు. ప్రసాద్ స్టోల్ ఎవ్రీథింగ్ అనమాట. మొత్తం సీలో అంత పెద్ద గొడవలు పడినా కానీ ప్రసాద్ బెహ్రా నవ్వు ఎనఫ్ అనిపించింది నాకు. చిన్న గెస్చర్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. గెస్చర్స్ ఎప్పుడైనా నో నీడ్ టు టెల్ మోనోలాగ్స్, వన్ ఎక్స్ప్రెషన్ ఎనఫ్. ఎవ్రీవన్ అబ్బా ఆ రోజు మరి ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ చేస్తున్నప్పుడు అందరం అలాగే చూసాం మేము. ఏం చేసాడు సుబ్బుగాడు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కోపంగా అందరూ భయపడ్డారు. త్రినాథ్ వర్మ తల కొట్టుకున్నాడు గట్టిగా. మాస్టర్ విజయ్ మాస్టర్ గారు ఏం మనుషులు అసలు ఎందుకు ఇంత ప్రాణాలు పెడుతున్నారంటే, వాళ్ళు నమ్మేరు కథ మీద. ఎలాగైనా మాకు ఈ జీవితం కావాలి, మాకు 3 ఏళ్ళు కష్టపడ్డాం, ఏమైనా పర్లేదు దూకేసేవారు, పడిపోయేవారు, ఇవన్నీ కొట్టుకుపోయి ఇవన్నీ తాగిపోయి పదాలు పగిలిపోయి వాళ్ళందరినీ ఎరా ఏంట్రా అంటే నాకు చెప్పడానికి భయం. ఎందుకంటే నేను ఎమోషనల్ అలా వాళ్ళ విషయంలో. నాకు చెప్తే నేను ఎక్కడ బాధపడతానని 4 రోజులు చెప్పలేదు నాకు వాళ్ళు. నేను అరుస్తూ ఉండేవాడిని, నేను బూతులు తిట్టేసేవాడిని వాళ్ళందరినీ. ఏం చేస్తారు ఇక్కడ కూర్చో, అక్కడ ఏం జరుగుతుందో చూడండి అంటే అలాగే కూర్చొని అలాగే చూసేవారు పాపం. జస్ట్ లైక్ హెచ్ఓడి ప్రిన్సిపల్ లాగా వాళ్ళు అన్నట్టు. సమ్ టైమ్స్ ఉండాలి, తప్పదు. బట్ బయటకు వచ్చిన తర్వాత నా బ్యాచ్ నా చుట్టూ చీమల్లో ఉంటాయి అనమాట. ఎప్పుడు వెళ్ళినా మొత్తం వాళ్ళు ఉన్నారంటే నేనున్నారంటే వాళ్ళు ఉంటారు అన్నట్టు ఉంటుంది. సో క్రాఫ్ట్స్ గురించి మాట్లాడాలంటే, అంటే క్రాఫ్ట్లో సెగ్మెంట్, సో బేసిక్గా రైటింగ్, ప్రీ ప్రొడక్షన్ కానివ్వండి, దెన్ షూటింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కదా. సో ఈ ప్రాసెస్ని మీరు ఎలా డీల్ చేశారు? అంటే ఒక న్యూ కమ్మర్కి, ఒక న్యూ ఫిలిం మేకర్కి మీరు చెప్పాలనుకుంటే ఈ సెగ్మెంట్స్ ఇలా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే చెప్పండి ప్లీజ్. యూ హ్యావ్ టు పిక్ యువర్ పర్ఫెక్ట్ టీమ్. డైరెక్షన్ టీమ్ షుడ్ బి టెక్నికల్లీ బ్రిలియంట్, should be ready for learning, should be ready for anything. అరే అక్కడికి వెళ్ళరంటే ముందు అక్కడికి వెళ్ళిపోయి, అన్న ఇక్కడికి వెళ్ళమన్నావు, ఎందుకు వెళ్ళమన్నావు అని ఫోన్ చేయాలి, అక్కడికి వెళ్ళిపోయి. అలాంటి టీం కావాలి నాకు. అలాంటి టీమే నాకు దొరికింది. నా ఫస్ట్ ఎడీ కావచ్చు, నా సెకండ్ ఎడీ కావచ్చు, మా క్యూ డైరెక్టర్ అవ్వచ్చు, నా ఏడీస్ అవ్వచ్చు, నా అసోసియేట్స్ అవ్వచ్చు, ఎవ్రీ వన్ ఈజ్ అ టాలెంటెడ్. దే విల్ బీ నెక్స్ట్ ఫ్యూచర్ టాప్ డైరెక్టర్స్.
అదే అంటే మేమే కొట్టేసుకోవాలి తర్వాత. అరే నీ సినిమా రిలీజ్ అవుతుందా, నేను కూడా రిలీజ్ చేస్తున్నా అన్న టైప్లో కొట్టుకోవాలి. అలాంటి ఓకే. మంచి డైరెక్టర్స్. ఫస్ట్ డైరెక్షన్ టీమ్, దెన్ యువర్ టెక్నీషియన్స్ లైక్ మై అనుదీప్, అన్వర్ అలీ ఎడిటర్, సౌండ్ డిజైనర్, మై ప్రొడక్షన్ డిజైనర్, మై డిఓపి ఎడవల్ రాజు గారు. ఎవ్రీవన్ ఎలా అంటే కసి మీద పని చేద్దాం అనుకున్నారు. ఏమో దొరికింది ఛాన్స్. అంటే అవకాశం దొరకడం చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ అవకాశం దొరికినప్పుడు పని చేయాలి, కబుర్లు చెప్పకూడదు, బ్యాక్ బిచ్చింగ్ టీం ఉండకూడదు, ఇక్కడ అక్కడ వేసే టీం ఉండకూడదు. ఫస్ట్ సినిమాలో జరిగే దరిద్రాలు ఇవే. అలాంటి టీం నాకు లేదు. ఇంక్లూడింగ్ మై ప్రొడక్షన్ హౌస్ ఆల్సో దే సపోర్ట్. ఏం జరిగినా కానీ డైరెక్ట్లీ నాతో మాట్లాడేవారు. అలాంటి టెక్నికల్ టీము, అలాంటి టెక్నీషియన్స్, అలాంటి యాక్టర్స్, అలాంటి సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఉన్నప్పుడు డెఫినెట్లీ విల్ గెట్ ఎ ఫిల్మ్ లైక్ కమ్ టు యువర్ రోల్. ఇఫ్ నాట్ యూ కెనాట్ ఏమంటారు విన్ ఏ వార్ అలోన్. డెఫినెట్లీ ఈ సెగ్మెంట్స్ ఏవైతే నేను ఇందాక చెప్పానో ప్రతిదీ హర్డిల్లా ఉంటుంది అని అంటూ ఉంటారు చాలా వరకు. అంటే రాసుకున్నాము, దాన్ని నరేట్ చేయాలి, ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకోవాలి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చూసుకోవాలి, తర్వాత అదంతా అయిపోయిన తర్వాత షూటింగ్ చేయాలి, షూటింగ్ పూర్తి అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది, దానికి ఎడిటింగ్ చేయించాలి, మ్యూజిక్ ఇదంతా ఉంటుంది కదా. సో ఈ గందరగోళం అంతా ఎలా మేనేజ్ చేయాలి? 24 సినిమాలో ఒకటి ఉంటుంది కదా, ఇట్స్ క్వైట్ కామన్. ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్. ఇట్స్ కామన్ డైరెక్టర్స్. యా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అంటే నేను న్యూ కమర్స్ అంటే అడుగుతున్నా. ప్రతిదీ పేపర్ మీద క్లారిటీ ఉండాలి. ఓకే, ఫస్ట్ పేపర్ వర్క్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సౌండ్ డిజైన్, యువర్ ప్రొడక్షన్ డిజైన్, యువర్ ఆర్ట్ వర్క్, యువర్ మ్యూజిక్, యువర్ ఎడిట్ వర్క్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ కంట్రోల్. స్ట్రాంగ్ ఉండాల్సింది డైరెక్టరేనా? లేకపోతే గాలికి తెగిపోయిన పట్టణంలో ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఎత్తుక్కోవాలన్నీ. ఓకే. అంటే స్ట్రాంగే కాదు, కమాండబుల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. యు నో హౌ టు లైక్ మేనేజ్ థింగ్స్, హౌ టు డీల్ థింగ్స్. అంటే నువ్వు ఎలా వర్క్ చేయించుకోవాలో నీకు క్లారిటీ ఉండాలి. డైరెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సుకుమార్ గారు చెప్పినట్టు 80% మేనేజ్మెంట్ అంటారు కదా, నిజంగానే అది మేనేజ్మెంట్ అసలు మామూలుగా ఉండకూడదు. అక్కడిక్కడ తమ్మిరి బొమ్మిరి చేయాలన్నమాట. అసలు మీరు ఫస్ట్ సినిమాకి ఇన్ని మేనేజ్ ఎలా చేశారు అసలు? అంటే నిజం చెప్పిన రోజుల్లో అందరూ చేస్తారు. అంతేనా? అందరూ చెయ్యాలి, తప్పదు. డైరెక్టర్ అవ్వాలనుకుంటే కంపల్సరీ చేయాలి. రెండోది అది కొద్ది గొప్ప విషయం అని నేను అసలు అనుకోను. ఎందుకంటే ఇట్స్ మై వర్క్. ఇప్పుడు అరే కౌశల్య, ఇంటర్వ్యూస్ చేస్తున్నావు, న్యూస్ యాంకరింగ్ చేస్తున్నావు, మేకప్లో రెడీ అవ్వాలి, టు మెయింటైన్ యువర్ ఏజ్, లుక్స్, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. అది ఉంటేనే మీకు ఫుడ్. అట్ ద సేమ్ టైం ఇట్స్ మై ప్యాషన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం నన్ను నమ్మి డబ్బులు పెట్టిన తర్వాత ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, ఏం పర్లా నేర్చుకో. సింపుల్ థింగ్. అప్కమింగ్ యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, లేకపోతే వాట్ ఎవర్ చెప్పాను నేను, నా దగ్గర నుంచి వింటే కనుక చెప్పేది ఏదైనా ఉంటే నేర్చుకోవడానికి రెడీగా ఉండి చాలు. అన్నీ తెలిసిపోయిన తర్వాత కూడా మనకు తలకైన పెట్టంటే అన్నీ తెలిసిన ఒక అపోలో ఉండి ఏమి చేయం. నాకేం తెలీదు, నిజం చెప్తున్నా, నాకేం తెలీదు, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా, అన్ని చోట్ల నేర్చుకున్నా. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అండ్ సెట్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎందుకంటే నాకు ఎప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఎప్పుడు సెట్కి వెళ్ళలేదు. ఫస్ట్ కదా ఫ్రాంక్గా చెప్పాలంటే సెట్కి వెళ్ళి ఏం పని చేయలే. అక్కడికి వచ్చిన యూఎస్ కెమెరాస్, ఓకే మీరు కెమెరా ఏంటవి హవా, నేను అడిగా సీరియస్ అక్కడే తెలుసుకున్నాను. ఫస్ట్ డేనే నేను తెలుసుకున్నాను మా డిఓపిని, మా టెక్నిక్. ఓకే నగారా సార్, ఇది నగారా ఎంతమంది వస్తారు నగారాకి? ఇద్దరా? అసలు ఎందుకు మామూలుగా ఇది సార్ అక్కడ సౌండ్ మనకి లిప్ రాకపోతే ఓకే దానికోసం అనమాట. సో నేను తెలుసుకున్నా. తర్వాత మనకు అంటే ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవడానికి రెడీగా ఉండి దాని నుంచి నువ్వు ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకుని ఇంటికి వెళ్ళడం, మళ్ళీ దాని గురించి నేను రీసెర్చ్ చేసుకోవడం, ఓకే దీనికి వాడతారనమాట, దీనికి ఇలా వాడతారనమాట. సో ఐ గాట్ నాలెడ్జ్ ఫ్రమ్ యూట్యూబ్. సినిమాలు, ఓకే ఈ సీన్ ఇలా చేశారనమాట, ఈ సీన్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఓకే ఈ సీన్ ముందే మనకి చెప్పారు, ఫోర్ షాడింగ్ చేశారు, ఆ సీన్ వస్తుందని ముందే మనకి మెటఫర్గా చెప్పారు. సో నేను నా రైటింగ్లో ఏం చేయాలి గొప్పతనం. సో ఇవన్నీ నేను నేర్చుకున్నవే. అంటే ఎక్కడ నేర్పింది కాదు. ఐ డోంట్ హ్యావ్ సేమీ స్కూల్ నాలెడ్జ్ అలాంటివి. సో రెడీగా ఉండాలి, ఎవరైనా కానీ రెడీగా ఉండాలి. అన్నీ తెలుస్తున్నంత మాత్రాన పీకేది ఏం లేదు. ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, ఎంత తెలుసుకుంటున్నావు, ఎంత ఉపయోగపడుతుంది నీకే. నాకు విపచ్చమైన సీజీ ఆర్టిస్ట్ని, నేను విపచ్చమైన విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని, విపచ్చమైన అసలు టోప్ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ వెన్ యూ వాంట్ టు మేక్ అ కమిటీ కుర్రోళ్ళు మూవీ, యూ డోంట్ నీడ్ అ సీజీ నాలెడ్జ్. సింపుల్. అదే అంటే నీకేం కావాలి, నీకేమొచ్చు,
అట్ ది సేమ్ టైం నీకేం కావాలో నీకు తెలుసు అనుకుంటే నేర్చుకో. ఐ లెర్న్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్, ఐ లెర్న్ ఫ్రమ్ మై లైట్ మెన్, ఐ లెర్న్ ఫ్రమ్ మై బాయ్, ఐ లెర్న్ ఫ్రమ్ మై ప్రొడక్షన్, ఐ లెర్న్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. సింపుల్. ఒకవేళ ఫర్దర్‌గా మీరు మూవీ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే మీ దగ్గరకొచ్చే నరేషన్ ఎలా ఉండాలి? ఆ స్క్రిప్ట్ ఎలా ఉండాలి? మేబీ న్యాచురల్, న్యాచురల్. రియలిస్టిక్. There is a thin space between natural story హ్మ్. at the same time కొంచెం సినిమాటిక్ అప్రోచ్. ఐ డోంట్ బిలీవ్ సినిమాటిక్ అప్రోచ్ని నేను కొంచెం దూరంగా ఉంటా. నాకు హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా కనెక్టివ్గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఓకే. దెర్ ఈజ్ ఏ థిన్ లైన్, అంటే కనెక్టివిటీ అండ్ రిలేటబిలిటీ. అంటే ఒక సీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ రిజర్వేషన్ సీన్ అన్నాం, హ్మ్. మేబీ సమ్ పీపుల్ కనెక్టెడ్ బికాస్ దే నో అబౌట్ రిజర్వేషన్ సిస్టమ్, హ్మ్. but there are some people relatable because they face a reservation issue. So there is a thin line between connectivity and relatability. ఎగ్జాక్ట్‌లీ. ఓకేనా? సో ఆ రెండిట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుందని చెప్పేసి ఏం రాశాను. అవును. అర్థమైందా? చాలా మంది ఒరే మచ్చా నేను ఇలా అనుకున్నాను అనుకున్న వాళ్ళు రిలేటబుల్. అవును. అట్ ద సేమ్ టైం దాన్ని విన్న వాళ్ళందరూ కనెక్టెడ్. అరే మా వాడు ఇలాగే చేశాడు దొంగన కొడుకు, ఒక అమ్మాయికి ఇలా ముద్దు ఎగ్జాక్ట్‌లీ. పెట్టాడు, ఆ అమ్మాయి కడుపు వచ్చేదని పెద్ద గోల చేసింది అన్నాడు నాతో ఒకటి ఫోన్ చేసి. ఆహా! ఆడు కనెక్టెడ్, హీస్ నాట్ రిలేటబుల్. రిలేటబుల్ ఎవడు మహాకాలకు దోలేసేసినాడు. సింపుల్. ఆ చిన్నప్పుడు అవే కదా వేసేలేదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే మేము చిన్నప్పుడు చూపించిన ఆ రోజులు మళ్ళీ రావులో చూపించిన ప్రతి ఆట రిలేటబుల్ చాలామందికి, ప్రతి ఆట కనెక్టెడ్ చాలామందికి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లో గొడవ జరిగింది, జాతరలో ఇలాగే జరిగింది సేమ్, దే కనెక్టెడ్. అలా గొడవ జరిగో వాట్ ఎవర్ జరిగో ఒక ఫ్రెండ్ చనిపోయాడు, దే రిలేటబుల్. సో నేను ఈ రెండు వాటి విషయాల మీద నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తా. అలా జరిగితే సినిమా వర్కౌట్ అవుతుంది నేను ఫీల్ అవుతా. ఇట్స్ మై ప్యాటర్న్. అంటే తీసే ప్రతిదీ కూడా జనాలు రిలేట్ అవ్వాలి అని తీస్తారా? అన్నీ కాదు, అవితే బాగుంటుంది, అవితే వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే. అంటే వెన్ ఇట్ కమ్స్ టు సోషియో ఫ్యాంటసీలో కూడా మేబీ యూ కెన్ కనెక్ట్ సమ్ క్యారెక్టర్ విత్ ఆడియన్స్, దాని ద్వారా వెళ్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో కనెక్టివిటీ యూ కెనాట్ ట్రావెల్ అనమాట, నువ్వు ట్రావెల్ అవ్వలేవు. ఓకే. సింపుల్. అలా ఇప్పుడు ఇంట్రెస్ట్ అలా సినిమా తీసుకున్నా నాకు కనెక్టివిటీ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అది కనెక్టివిటీ ఉంది కాబట్టి వర్కౌట్ అయింది. లెట్స్ బిగిన్ ద చిట్స్ రౌండ్. ఆ చిట్స్‌లో ఏమున్నాయో అది ఓపెన్ చేసి దానికి రిలేటబుల్‌గా చెప్పాలి. రిలేటబుల్గా చెప్పాను. రిలేటబుల్‌గా అంటే ఆన్సర్ చెప్పాలి. వాట్ ఈస్ దట్ వన్ ఫిల్మ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ యూ టు మేక్ ఫిల్మ్స్? ఆల్ చిరంజీవి గారి ఫిల్మ్స్. అంతే అంటారా? సింపుల్. ఆల్ చిరంజీవి గారి ఫిల్మ్స్ అండ్ ఐ లైక్ విరుమాండి ఫిల్మ్ అలాట్. విరుమాండి మన కమల్ హాసన్ గారి సినిమా అంటే చాలా ఇష్టం నాకు. అండ్ శేఖర్ కమల గారి ఫిల్మ్స్, పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్స్, రామ్ గోపాల్ వర్మ గారి ఫిల్మ్స్, కృష్ణవంశీ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయనలాగా ఎక్కువ మంది ఫ్రేమ్ మీద కనబడితే ఐ లైక్ అలా. నెక్స్ట్ వన్. ఫస్ట్ టైం సమ్వన్ కాల్ యూ డైరెక్టర్ గారు, హౌ డిడ్ యూ ఫీల్? నిజంగా గుర్తులేదు, బట్ మా అమ్మ డైరెక్టర్ అయిపోయాను అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత షీ గట్ ఎమోషనల్. అప్పుడు కొంచెం మంచి మూమెంట్ అనమాట అది. నైస్. వాట్స్ వన్ థింగ్ యూ హ్యావ్ బీన్ అబ్సెస్డ్ విత్ రీసెంట్లీ? మూవీ, ఫుడ్, బుక్ ఎక్సెట్రా. క్రికెట్. రీసెంట్ గానా? ఫ్రమ్ చైల్డ్హుడ్. రీసెంట్లీ అంటే రీసెంట్లీ కాదు, ఎప్పుడు క్రికెట్. ఇఫ్ ఐ ఫీల్ స్ట్రెస్ ఐ ప్లే క్రికెట్, ఇఫ్ ఐ ఫీల్ బోర్ ఐ ప్లే క్రికెట్, ఇఫ్ ఐ ఫీల్ లైక్ లోన్లీ ఐ ప్లే క్రికెట్. మ్యాక్స్ క్రికెట్ 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 లవర్. మీరు మ్యాచెస్ ఆడుతూ ఉంటారు కదా? మామూలు కాదు కదా. సో విన్ అయితే ఎలా ఉంటుంది మీ ఎక్స్ప్రెషన్? గెలిచేసా. నైస్. వాట్ సీన్ ఫ్రమ్ యువర్ లైఫ్ డిజర్వ్స్ ఏ స్లో మోషన్ షాట్? మేబీ చిరంజీవి గారు నా దగ్గరికి వస్తూ నడుస్తూ ఆయన వచ్చి వంశీ రైట్ అన్నారనమాట. అండ్ యువర్ అ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అన్నారు. అది స్లో మోషన్లోనే కాదు, 100 సార్లు 1000 సార్లు విన్నా కానీ మళ్ళీ వినాలి నాకు. నైస్. అది స్లో మామూలు మూమెంట్ కాదు కదా అది. అంటే వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్ అని ఫస్ట్ ఆయన నాతో వచ్చి మాట్లాడిన మాట అదే అనమాట. ఆ ఒక్కటి చాలు నాకు. వాట్స్ వన్ క్రేజీ జోనర్ యూ వాంట్ టు ట్రై నెక్స్ట్? ఎస్, I want to try every genre of movies. Like next will be thriller. Nice. Maybe sports drama. Maybe ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. Okay.
ఇదేంది ఇది ఇప్పుడు చూడలా. వాట్ ఈస్ వన్ ఫుడ్ దట్ యూ కెన్ ఈట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్? చికెన్. చికెనా? ఎనీథింగ్ ఇన్ చికెన్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ డిష్? పప్పు చారు విత్ చికెన్, లేకపోతే మా అమ్మ చేస్తుంది పప్పు టమాటా విత్ కొత్తిమీర చట్నీ. సూపర్ సూపర్. సైడ్ డిష్కి చాలా ఆమ్లెట్. మ్మ్. వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఎ మూవీ విత్ యూ యాజ్ అన్ యాక్టర్? అందరు డైరెక్టర్స్ ప్లీజ్ చూడండి, నేను యాక్టర్ని. నన్ను గుర్తించండి, నా టాలెంట్ గుర్తించండి. నేను చాలా మందిని గుర్తించా. అలాగే నన్ను ఈ గుర్తించండి ఈ ప్లీజ్. పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్తున్నాను. ఇట్లు మీ యూవీ టాక్స్ ద్వారా కౌశల్య ద్వారా నేను చెప్తున్నాను. ఐఎమ్ అన్ యాక్టర్. ఇఫ్ యూ వాంట్ మీ టు గివ్ అన్ ఆడిషన్, డెఫినెట్లీ నేను ఇవ్వలేను, కానీ నన్ను తీసుకోండి. యాక్టర్గా చేయాలనుకుంటే అంటే ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది మీకు? పర్ఫార్మెన్స్. ఐ డోంట్ వాంట్ టు బి హీరో అన్నారంటే తంతారు. నేను హీరోని కాదు. ఐ వాంట్ టు బి యాక్టర్, పర్ఫార్మర్. ఎగ్జాంపుల్, మేబీ ఐ వాంట్ టు బి లైక్, ఐ డోంట్ వాంట్ టు బి లైక్ సమ్ వన్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలను ఇచ్చి పడేస్తానని. బట్ ఐ డోంట్ నో అది ఎప్పుడు జరుగుతుంది. అలాంటి నన్ను చూడగలరా ఎవరైనా, నన్ను యాక్టింగ్లో ఎవరైనా తీసుకోగలరా? ఫస్ట్ ఆ డైరెక్టర్ నన్ను డైరెక్టర్ లాగే చూస్తారా? మన ఇండస్ట్రీలో ఉండేది ఏంటంటే డైరెక్టర్ యాక్టర్ అవ్వకూడదని. బట్ అదర్ ఇండస్ట్రీస్లో అలాంటివి లేవన్నమాట. డైరెక్టర్ కన్నా యాక్ట్. యా బట్ మన ఇండస్ట్రీ మొత్తం ఎందుకయ్యా నీకు యాక్టింగ్, ఎందుకు నీకు డైరెక్టరింగ్ చేసుకోక అంటారు అనమాట. ముందే మనోళ్ళే. నాకు ఇప్పటికే ఉంది, మా సినిమాలో కూడా యాక్చువల్ ఉంది నాకు. బట్ ఎందుకయ్యా నీకు అంటారు అనమాట. అక్కడే పాడేస్తారు మనల్ని, ఇక్కడే చంపేస్తారు. ఇక మనలోనే యాక్టర్ని చంపేస్తారు. అంటే ఎందుకు చేయకూడదు అనుకుంటాం మేము. అలా చంపకండి అని చెప్పండి సార్. చెప్పిన వింటారు కదా ఎవరైనా. అందరికీ తెలుసు ఎందుకయ్యా 3 మంది చూసాం అంటారు. ముందు అన్నీ అయిపోయి నువ్వు సిటీకి వెళ్ళిపోయిన తర్వాత యాక్టింగ్ చేయన్నారు నన్ను. అలా ఎలా కుదురుతుందండి? నేను యాక్టర్ అండి అని చెప్పుకుంటాం అనమాట. కానీ మా వాళ్ళే, మా అసిస్టెంట్లు, నా చుట్టూ ఉన్న డైరెక్టర్స్ అందరూ ప్లీజ్ చూడండి అయ్యా చూడండి, డైరెక్టర్ నేను ప్లీజ్. ఇక నవ్వుతా, బాగా నవ్వుతా. కావాలంటే ఆడిషన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ప్లీజ్ కన్సిడర్ దిస్ ఆడిషన్. వన్ ఫిల్మ్ యూ సీక్రెట్లీ లవ్ బట్ ఆర్ ఎంబారస్డ్ టు అడ్మిట్. అండ్ ఐ లైక్ నాతి చరామి అని ఒక గంటు ముట్టే అని కన్నడ మూవీస్ ఉన్నాయి అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ గర్ల్స్. వాటి ఇష్టం అని చెప్పినా కానీ ఛానల్ అందరూని అంటారు అనమాట. ఎందుకో తెలీదు. నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా 2 సినిమాలు చూసిన తర్వాత. నాతి చరం ఈజ్ ఆల్ అబౌట్ ఏ విడో ఉమెన్. గంటుముట్టి ఈజ్ ఆల్ అబౌట్ ఏ గర్ల్ హూ అంటే లైక్ హూ ఫెల్ ఇన్ లవ్ 2 times 3 times. బయటికి చెప్తే ఎంబారస్గా కూడా ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలుసు. బట్ పీపుల్ ఎందుకు ఇలాంటివి నచ్చుతాయి మీకు అనే క్వశ్చన్ నాకు ఒక్కసారి వచ్చింది. ఎందుకు నీకు ఎవరికైనా నచ్చిన సినిమాలు నచ్చుతాయి నీకు అంటే నాకు ఇష్టం ఎందుకో తెలియదు అనుకుంటా. అండ్ ఐ ఫీల్ వేదం ఇష్టం నాకు బాగా. మేబీ వేదం ఇష్టం. అలా నాకు అసలు ఎవరికి నచ్చలేదని కానీ ఫ్లాప్ అన్నారు. సాహు నాకు చాలా ఇష్టం. సుజిత్ చాలా బాగా చేశాడు. అంటే సెకండ్ సినిమాకి అతను ఎంచుకున్న విధానం, అతను డీల్ చేసిన విధానం, యాక్టర్స్ని, టెక్నీషియన్స్ని అబ్సల్యూట్లీ టాప్ నాచ్. దేవుడు చేసిన మనుషులు నాకు ఇష్టం. ఫ్లాప్ అన్నారో లేకపోతే నాకు తెలియదు కానీ భరత్ కమ్మ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ మూవీస్ లైక్ అంటే భరత్ కమ్మ అనే డైరెక్షన్ నాకు చాలా ఇష్టం. భరత్ కమ్మ మేబీ అండర్ రేటెడ్ అంటే యాస్ అండర్ రేటెడ్. మేబీ అతని గురించి మాట్లాడుకోవచ్చు. మేబీ హీల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. హ్యావ్ యూ ఎవర్ వాక్డ్ అవుట్ ఆఫ్ సినిమా ఫీలింగ్ జెలస్ ఆఫ్ ద డైరెక్టర్? సీరియస్ అలాంటి పెద్ద విషయం అయితే చేయలేదు నేను. జెలసీ అయితే ఖైదీ జెలసీ కాదు, ఏడ్చా, కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి. విక్రమ్ ఎందుకు అంటే నేను ఆ ప్యాటర్న్లో రాసే కథలు అవన్నీ తీసి పాడేశాను అనమాట. తీసేసాడు నాది. జెలసీ కాదు, ఇట్స్ ఆల్ ఐఎమ్ లేట్ అనుకున్నా. మేబీ ఐఎమ్ లేట్. దానికి వాళ్ళు బ్లేమింగ్ అంత హడావుడు అవసరం లేదు. కానీ ఐ ఫీల్ లైక్ ఓకే చేసేసారు ఈ టైప్. ఒకవేళ నేను ఇచ్చేసి ఉంటే ఇంకా బాగా చేసి ఉండేవాడిని. అఫ్ కోర్స్ అనుకుంటాను. అనుకుంటా. అవి అనుకోకపోతేనే తప్ప. అనుకోకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇంకా బాగా చేద్దును. డెఫినెట్లీ ప్రతి ఒక్కరిలోనూ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. బట్ ఖైదీ వచ్చిన తర్వాత ఐ ఫీల్ నేను ఒకరోజు వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కళ్ళ నీళ్ళు వచ్చేసిన అదేంటి నేను రాసుకున్నాను ఇలాంటి కదా, ఇదే ఇలాగా నేను చేసేస్తే ఎలాగా. సో మీ కాలేజ్ డేస్ ఎలా ఉండింది? కోతి ఎవరైనా మళ్ళీ బా ఏంటి ఇంత సైలెంటా మీరు అని అంటే మీకు ఎలా అనిపిస్తుంది?
అలాంటి బూతులు మాట్లాడొద్దు. మా కాలేజీలోకి వెళ్ళి ఇలాంటివి చెప్పారు కానీ ఇంకా ర్యాగింగ్ చేసేవాళ్ళ అన్నీ కాలేజ్ ఉంటాయి. అన్నీ? అన్నీ ఉండేవి. ర్యాగింగ్ అంటే సినిమాలో చూపించినట్టు అమ్మో! అది కానీ అలా గొడవలు, కాదు. కొట్లాట్లు, స్టిక్స్ పట్టుకొని వెళ్ళిపోవడాలు, క్రికెట్లు రెబలిజం. ఉండేది. ఆ హడావుడి ఉండేది కొంచెం. 'సూర్య' ఫ్యాన్ అప్పట్లో నేను. ఓహ్! నేను కూడా. నేను కూడా. ఆ! 'సూర్య' ఫ్యాన్ అవ్వడం వల్ల సూర్యలాగే నేను కూడా ఉంటా, సూర్యలాగే హైటు, సూర్యలాగే లుక్స్ ఏవో కొంచెం ఆడ పిచ్చి ఉంటది కదా! మొత్తం అందరూ అప్పుడు 'చిరంజీవి' గారు సినిమాల నుంచి వెళ్ళిపోయారు. హుహు. ఇంకెవరో ఒకళ్ళు కావాలి. 'సూర్య' ఫ్యాన్. ఆ! 24 సినిమాకి గాని, లేకపోతే 7 సన్ సినిమాకి గాని, నేను 15 మందిని, 20 మందిని తీసుకెళ్తే, పవన్ కళ్యాణ్ సినిమాలకి, వీళ్ళ సినిమాలకి మా వోళ్ళందరూ కలిపి నన్ను తీసుకెళ్ళారు. 'సింగం' సినిమా చూసి అయిపోదాం పోలీస్ ఆఫీసర్ అనుకోలేదా? బోలెడు అలాంటియి ఏంటి కింద నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా ఇలా కొడితే నిజంగానే ఎవరైనా వెళ్తారనుకునేవాడిని. అవి కామన్. నీకు నైస్. నిజం చెప్పాలంటే ఫ్రాంక్‌గా చెప్పండి నాకు తెలిసి అందరూ ట్రై చేసి ఉంటారు. హ్మ్. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' సినిమా చూసిన తర్వాత ట్రైన్‌లో వెళ్తే నిజంగా ఒక అమ్మాయి తగిలితే బాగుండు. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది చెప్పారు ఈ విషయం నాకు. సీరియస్‌లీ ఏమనుకోకండి ఇలా ఇలా అనుకుంటొచ్చు. పాపం మనీ కోసం ఎవరైనాని నా దగ్గర ఒక అమ్మాయి కూడా వచ్చేది కాదు. ఎవరైనా కూర్చొని మాట్లాడదాం. గిటార్ ఇదే నేర్చేసుకు ఫన్నీ. గిటార్ నేర్చేసుకుందామని గిటార్ కూడా కొనేసాను నేను. ఎప్పుడు నేర్చుకోలే. కొనుందా గిటార్? లేదు కూడా అవన్నీ ఇప్పుడు అవన్నీ ఆ రోజుల్లో లాగే ఉండేవి. నైస్. ఓకే. అయితే క్రింజియస్ట్ థింగ్ అబ్బా! ఇదేంట్రా ఇంత చిల్లరగా చేశానేంట్రా నేను అనిపించేది. ఇప్పుడు చాలా గుర్తు చేశానండి తెచ్చుకున్నా. యాక్చువల్లీ. చాలా చేశానండి. అవునా? మామూలుగానే ఇప్పటికి కూడా క్రింజ్ గాళ్ళమే మేము. మా కమిటీ కుర్రోళ్ళందరూ క్రింజ్ గాళ్ళే. ఆ! అంటే ఎలా ఉంటదంటే మా వాళ్ళతోని మా ఆత్రం గాడు మొన్న హ్మ్. ఆడేదో స్టోరీ పెట్టాడు. హ్మ్. ఆడు అన్న నాది నువ్వు మర్చిపోయాడు. నేనెప్పుడు మర్చిపోయానురా. అంతే అన్న నేను స్టోరీ చేస్తే నువ్వు రీషేర్ చేయలేదన్నా అంటాడు. అంత క్రింజ్ మేము. అరే నేనేదో చూసున్నాను క్రింజురా రా. బాబు అని అనిపిస్తది. మామూలుగా మాకు తెలిసేది మేము క్రింజ్ అని. ఆ విషయంలో క్రింజ్ మేము. ఓకే. యాహ్! కొంచెం క్రింజ్ థింగ్సే మాట్లాడుకుంటాం. క్రింజ్‌గానే ఉంటాం. దాన్ని మామూలు భాషలో చెప్పాలంటే లేకి, లేకి చిల్లర, మనిషి. లేకి ఓకే. మా కమిటీ కుర్రోళ్ళందరూ ఉంటాం. ఈవెన్ మాకంటే చిల్లర మేమెవరైనా ఉంటే అనుదీప్ నేను చిల్లర. అవునా? మామూలు చిల్లర కాదనమాట. చిల్లరకి ఆయన ఫస్టు నేను ఆయన అని కొట్టుకుంటే ఇద్దరం యాక్చువల్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఇవ్వాలి మాకు అందరికి అవార్డు. ద చిల్లర గ్యాంగ్. సో, అనుదీప్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అసలు ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే నాకనిపించింది మీ ఇద్దరి బాండింగ్ చాలా స్ట్రాంగ్ అని. అవును. బాగా. అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్. మ్యూజిక్ నాట్ ఓన్లీ మ్యూజిక్ అంటే ఈస్ లైక్ మై బిగ్ బ్రదర్. హ్మ్. వయసులో పెద్దాయన, ముసలాయన కాబట్టి అది అనుదీప్ గారు చూడండి. ప్లీజ్ వాచ్. యాహ్! మేము అలాగే మాట్లాడుకుంటాం. నేను ఆయన పెద్దాయన అంటారు. నేను ఆయన పెద్దాయన అంటాను. ఇద్దరికి అంతే. ఇద్దరు యాహ్! పెద్దోళ్ళే. సో, పెద్దోళ్ళే. మేము మా ఇద్దరి మధ్యన బాండింగ్ అంటే ఇట్స్ లైక్ బిగ్ హి ఈస్ లైక్ మై బిగ్ బ్రదర్. ఏమన్నా ఉన్నా గానీ, ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆయనకే చెప్తా. హుహు. ఆహ్, ఆయనే మాకు అన్నీ హెల్ప్ చేస్తుంటారు. నేను మా ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం గానీ, మ్యూజిక్ సిట్టింగ్స్ గానీ, మ్యూజిక్ డిస్కషన్స్ గానీ, నా నెక్స్ట్ సినిమా మ్యూజిక్ కూడా అయిపోతుంది మాది. సాంగ్స్ ఓహ్! వితౌట్ ఎనీ కన్సర్న్. ప్రొడక్షన్ ఏం లేకుండా మేము చేసేసుకుంటాం సాంగ్స్. అచ్చా! అనుదీప్ నెక్స్ట్. అంటే నేనెప్పుడూ ఓకే. అనుదీప్‌తోనే చేయాలనుకుంటా. ఎందుకంటే ఓకే. మా ఇద్దరి మధ్యన మ్యూజిక్ నాలెడ్జ్ గానీ, మ్యూజిక్ డిస్కషన్స్ గానీ ఇట్స్ లైక్ ఎందుకు పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గర అనుదీప్ ఉన్నప్పుడు అని నేను అనుకుంటున్నా. ఓకే. ఆయన కూడా అంతే. ఆయనకి నాతో పనిచేసినంత ఇది ఇప్పుడు 4, 5 సినిమాలు పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఆయన. హుహు. గోపీచంద్ గారి సినిమా చేస్తున్నాడు. ఓహ్! నెట్‌ఫ్లిక్స్ సిరీస్ సూపర్. చేస్తున్నాడు. సూపర్. హ్మ్. సమ్ అదర్ మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లోనే అనదర్ సినిమా చేస్తున్నాడు. ఆయనకి చాలా లైనప్‌లో చాలా ఉన్నాయి ఆయనకి. బట్ నాకు తెలిసి నాతో పని చేసినట్టు మరి మిగతా వాళ్ళ దగ్గర చేస్తాడో నాకు తెలీదు గానీ నేను ఫీల్ అవుతున్నా మరి. యాహ్! మా ఇద్దరి మధ్యన బాండింగ్ చాలా పెద్ద బాండింగ్. సో, వన్ థింగ్ దట్ యూ నెవర్ ఫర్గెట్ అబౌట్ తాడేపల్లిగూడెం అంటే ఏం చెప్తారు? అంటే 2012 ఆ టైంలో మాకు మా ఫ్రెండ్స్ అందరికి గొడవై మేమందరం విడిపోయాం. హ్మ్. ఈ కమిటీ కూరలు రాయడానికి అదొక పెద్ద కారణం. దగ్గర 10, 11 ఇయర్స్ మేము మాట్లాడుకోలే. ఓహ్! నేను కలవలే. వాళ్ళు ట్రై చేసేవారు. నేను కొంచెం మొండి. బట్ మాతో మధ్యలో ఉన్న వాళ్ళందరూ మేము మాట్లాడుకునేవాళ్ళం గానీ, హ్మ్. 20 ఇయర్స్ మనం ఒక బాండింగ్ ఉంటది కదా! ఆ బాండింగ్ విడిపోయింది. హ్మ్. ఆ బాండింగ్ ఎమోషన్ నాకు కమిటీ కుర్రోళ్ళు. ఈ ఓకే. 11 మంది నా హీరోలే. మా యాక్టర్సే. మా వోళ్ళే. ఈళ్ళకంటే పెద్ద నటులాళ్ళు. ఇంతకన్నా చిల్లర గ్యాంగ్ మాది. సో, చిన్న గొడవలో అందరం విడిపోయామనమాట. అది కొంచెం జరగకుండా ఉంటే బాగుండేమో అని ఫీల్ అవుతూ ఉంటా ఇప్పుడు నేను. తాడేపల్లిగూడెం వంశీకి, ఇప్పుడు డైరెక్టర్ వంశీకి హైదరాబాద్‌లో డిఫరెన్స్ ఏంటి? డైరెక్టర్.
ఒకవేళ మీ ఊర్లో గనక మొత్తం ఒక ఫిలిం మొత్తం చేయాలి అని అనుకుంటే ఏ జానర్ చేస్తారు? మేబీ స్పోర్ట్స్ డ్రామా. మేబీ ఏ స్పోర్ట్ అనేది మేబీ ఇన్ ఫ్యూచర్ చెప్తాం గానీ, డెఫినెట్‌లీ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ మన గూడెంలో చేయాలని ఉంది నాకు. ఐ ఓకే. డోంట్ నో వెదర్ ఇట్ హ్యాపెన్ ఆర్ అక్కడే చేయాలా లేకపోతే ఇంకో చోట చేయాలని. లెట్స్ సీ అంతే. సో, దిస్ ఆర్ దట్ అన్నట్టు ఒక రౌండ్ చిన్నది. వన్ వర్డ్ ఆన్సర్స్. డైరెక్షన్ ఆర్ రైటింగ్? పాస్. ఎందుకు పాస్? యూ హావ్ టు 2 పిక్ వన్. యాక్చువల్లీ ఐ లవ్ రైటింగ్. ఐ వాంట్ టు బి డైరెక్టర్. సో, క్లాస్ ఆర్ మాస్ ఫిలిమ్స్? మాస్ ఫిల్మ్స్, డెఫినెట్‌లీ మాస్ ఫిల్మ్స్. ఐ ఓకే. లైక్ మాస్ ఫిల్మ్స్ విత్ ఎ క్లాసీ టచ్, లైక్ విత్ ఎమోషనల్ టచ్. ఫేమ్ ఆర్ ఫ్రీడమ్? ఫేమ్ విత్ ఫ్రీడమ్. అబ్బా! దిస్ ఆర్ దట్ అని చెప్పాలప్పుడు. మేబీ ఫ్రీడమ్. సో, నెక్స్ట్ వన్. 100 క్రోర్స్ హిట్ లేదంటే నేషనల్ అవార్డ్? నేషనల్ అవార్డ్ డెఫినెట్‌లీ అందరికి కావాలి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మనీ వస్తే కనుక ఇంకో 10 సినిమాలు తీయొచ్చు అనుకుంటాను నేను. అంటే కొన్ని ఫిలిమ్స్ మరి 100 కోట్లు కలెక్ట్ చేయకపోయినా కూడా నేషనల్ అవార్డ్స్ వస్తాయి కదా! డెఫినెట్‌లీ ఇట్స్ నాట్ నేషనల్ అవార్డ్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ అబౌట్ ద కలెక్షన్స్. హ్మ్. ఇట్స్ అబౌట్ ద కంటెంట్. సో కంటెంట్‌తో నువ్వు 100 కోట్లు కొట్టావంటే నువ్వు తోపు. నిజంగానే సినిమా సొసైటీని చేంజ్ చేయగలదా? అస్సలు దాన్ని నమ్మకండి. సినిమా చూసి ఇంపాక్ట్ మారిపోతుందంటే 'ఠాగూర్' సినిమా చూసి ఎంతమంది మారాలి? లేకపోతే ఏదో సినిమాలో హీరో మర్డర్‌లు చేస్తున్నాడు కదా అని చెప్పేసి బయటకొచ్చేసి ఎంతమంది మర్డర్‌లు చేయాలి? సినిమా ఈజ్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. సినిమా ఈజ్ ఎ బిజినెస్. సినిమా ఈజ్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా ఈజ్ అంటే లైక్ ఎ ప్యాషన్. సినిమా జస్ట్ ఎంటర్‌టైన్ చేస్తే సరిపోతుందా? సోషల్‌గా అవేర్‌నెస్ ఏమన్నా అంటేనండి ఇవ్వకపోయినా పర్లేదా? లైక్ నేను ఇవ్వాలి అని చెప్పను. ఇవ్వకూడదు అని చెప్పను. హ్మ్. దేర్ ఈజ్ నో రైట్స్. నేనేమనుకుంటానంటే సినిమాని సినిమాలో చూద్దాం. హ్మ్. సినిమా చూసా 3 గంటలు నవ్వాలనుకుంటే నవ్వుదాం, ఏడవాలనుకుంటే ఏడుద్దాం, ఏడిపిస్తే ఏడుద్దాం. అక్కడికొచ్చి బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు 'కేజీఎఫ్' సినిమా చూసి నువ్వు బయటకొచ్చేసి నేను కూడా 'కేజీఎఫ్' అవుతానంటే ఏం కుదురుతది? ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంతే. సో, ఫర్దర్‌గా సోషల్ కాజ్ మీద సినిమా తీసే ఉద్దేశం లేదంటారా? అలా చెప్పలేదే. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఏ సోషల్ కాజ్ మీద చేస్తారు ఒకవేళ? మేబీ ఉమెన్ ఎంపవర్‌మెంట్. హ్మ్. ఐ లైక్ ఉమెన్ ఎంపవర్‌మెంట్. ఐ లైక్ స్పోర్ట్స్. ఐ లైక్ లైక్ రీసెంట్‌గా పెట్రియాటిక్‌గా చాలా ఉంటాను. సోషల్ ఇష్యూస్ రన్ అవుతూ ఉన్నాయి. సో, వాటిలో ఒకటి పిక్ చేయాలి. దీని గురించి చెప్పాలనిపించిన సందర్భం ఏదైనా ఉందా మీకు? ఎందుకంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్ వచ్చి ఆర్గాన్ డొనేషన్ మీద. హుహు. ఆర్గాన్ డొనేషన్ మీద ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఆర్గాన్ డొనేషన్ ఐఎమ్ ఎ బాడీ డోనర్ అండ్ ఆర్గాన్ డోనర్. అప్పుడు మేము దగ్గర 3000 ప్లస్ ఆర్గాన్ డొనేషన్‌కి సంబంధించినవన్నీ వెళ్ళాం. హుహు. ఇప్పుడు ఆ సినిమా చేసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఎక్స్‌పెక్టెడ్ నియర్లీ 1,00,00,000 మంది ఉంటే అందరూ మినిమమ్ 10,00,000 మంది కడతారండి. 10,000 మందికి కూడా రీచ్ అవ్వల. హ్మ్. సినిమా ఈజ్ అంటే మీడియంగా ఉపయోగపడుతుందేమో, మనం మారిపోద్దనుకోవడం మన మూర్ఖత్వం అని నేను అప్పుడే ఆ రోజే ఫీల్ అయ్యా. నేనేదో చేసేద్దాం అనుకుని పెద్దది చేశాను నేను. హడావిడి చేశాను. దగ్గర దగ్గర 40, 50 ఆర్గనైజేషన్స్ కలిసి నేను ఒక ఇండీ ఫిల్మ్ చేశాను నేను. ఓకే. చాలామంది మారుతారనుకున్నా. కానీ అక్కడ మళ్ళీ నాకొచ్చిన విషయం ఏంటంటే, మనం అంతమంది మారుదాం అనుకోవడం నా ఎక్స్‌పెక్టేషన్‌లో నా తప్పు. 10 మంది మారారు కదా చాలనుకున్నాను. మీరు చిరంజీవి గారితో సినిమా తీసి మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటే ఏ జానర్‌లో మూవీ తీస్తారు? ఇప్పటికొచ్చి ఎప్పుడు చేంజ్ అవునారు. చిరంజీవి గారిని ఎవరో చూడలేదు ఇలాగా. తిరా చిరంజీవి గారు. కాకపోతే అన్నీ చేశారాయన. అదో బాధ. ఇగ డెఫినెట్‌లీ ఎవ్రీ డైరెక్టర్‌కి చిరంజీవి గారితో సినిమా చేయడం అనేది డ్రీమ్ అనమాట. హ్మ్. ఆయన అవకాశం ఇచ్చి అరే వంశీకి ఒక ఛాన్స్ ఇస్తే గనక డెఫినెట్‌లీ ఐ విల్ షో డెఫినెట్‌లీ ఒక చిరంజీవి గారంటే ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్‌లీ ఇది కదా అనే సినిమా అయితే నేను తీయాలనుకుంటున్నా. ఓకే. యాహ్! సో, బేసిక్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి, ఉన్న వాళ్ళకి అందరికీ అనిపిస్తది చిరంజీవి గారిని కలవాలి అని. బేసిక్‌గా చాలా వరకు అందరికి. హ్మ్. మీరు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఆ ఆరా ఎలా ఉండింది? ఆయన ప్రెజెన్స్ ఎలా ఉండింది? బ్లాంక్. నా మైండ్ అంతా బ్లాంక్. ఎంతసేపు ఉన్నారు ఆయన బ్లాక్. దగ్గర ఫస్ట్ టైమ్? అలా స్వతः నవ్వుతూ ఉన్నాను అంతే. ఏం చేసానో ఏం చెప్పానో గుర్తురాదు. తర్వాత వచ్చిన తర్వాత నేను విన్నాననమాట. ఆయన ఏం మాట్లాడారో నాకు అచ్చా! విందామని. ఓకే. అంటే అంటే చాలా బిగ్ డ్రీమ్ కదండీ. ఎక్కడో తాడేపల్లిగూడెంలో మారుమూల ప్రాంతం నుంచి ఒక లారీ డ్రైవర్, లారీలున్నాయి మాకు. అతని కొడుకు ఒకడొచ్చి సినిమా చేసి ఫస్ట్ సినిమాకి వాట్ ఎవర్ ద రీజన్ 'నిహారిక' గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సినిమా కథ చెప్పి ఒప్పించుకుని సినిమా హిట్ కొట్టి జనాలందరి నుంచి మంచి పేరు తెచ్చుకుని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నించుని ఆయన వస్తుంటే అలా నించుని చూస్తున్న మూమెంట్ ఉంటుంది కదా! దట్ ఈస్ డిఫరెంట్. అస్సలు దాన్ని యూ కాంట్ ఎక్స్‌ప్రెస్. అని డైరెక్ట్‌గా నా దగ్గరికి వచ్చి నేను అలా నించొని చూస్తుంటే యూ వంశీ రైట్ యూఆర్ వెరీ గుడ్ క్రాఫ్ట్ మ్యాన్. ఆ వర్డ్ ఇంక నా జీవితాంతం ఉంటది నాకు. అంతే కదా! ఎందుకంటే రూ. 300, రూ. 10, రూ. 20, రూ. 50 పోగు చేసి చిరంజీవి గారి కట్టిన రోజులు గుర్తున్నాయి నాకు. నేను మా పవన్ బాసిన్ శెట్టి గారు చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ప్రచారాలకు వచ్చినప్పుడు అందరూ లోపలికి ఆడేమో పొడుగ్గా ఉంటాడు. నేనేమో హైట్ తక్కువ. హ్మ్. మేమిద్దరం పరిగెట్టుకుంటా చిరంజీవి గారి మధ్యలో ఒక చిన్న స్టేజ్ లాగా వేస్తే ఆయన కారులో నుంచి పైకొచ్చారు.
ఆ రోజు సాయంత్రం ఇద్దరం గొడవ పడుతున్నాం మేమందరం. ఏంటంటే చిరంజీవి గారు ఇలా పైకి లేచి చెయ్యి ఇలా ఊపుతూ మా ఇద్దరం ఇంకా చూసి ఇలా అన్నారు. జస్ట్ సీరియస్‌లీ ఇలా అన్నారు. ఇప్పటికి మీరు పవన్ బాసిల్ శెట్టి గారిని ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే గనక మా పవన్‌ని ఆడు చెప్తాడు. ఓకే. ఆ రోజు సాయంత్రం మేమందరం నిన్ను కాదు చెయ్యి ఊపింది నాకు, నాకు కాదు చెయ్యి ఊపింది నీకు అని గొడవ పడ్డాం. గొడవ పడుతున్నారు. మధ్యలో కూడా వచ్చారు బొక్క మీరేంటి చిరంజీవి గారు మా వాడు బైక్ ఎక్కారు. ఆ బైక్ పక్కనే వెళ్ళాను నేను. ఆయన ఇంకో చూసి తమ్ముడు అన్నారు నన్ను అన్నాడు. ఓకే. సో అలాంటి పిచ్చోళ్ళు మేమందరం. అదే మరి ఎలా ఉంటుంది చిరంజీవి గారితో కిక్ వేరప్ప. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? Yeah. అదెలా అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు? అదొక రకమైన ఫీలింగ్ ఏంటంటే ఒక ఆరా ఉంటుంది ఆయన దగ్గర, పాజిటివిటీ, చాలా కామ్, పీస్ఫుల్. అంటే మనం ఎప్పుడు సినిమాల్లో చూసిన యాక్టర్స్ని డైరెక్ట్గా చూసేటప్పటికి కొన్ని మాటలు రావు. ఈయన కూడా అంటే ముందు చెప్తారు కదా, ఫలానా అబ్బాయి పేరు అవునవును. వంశీ, అబ్బాయి ఇలా సినిమా చేద్దాం అనుకుని వచ్చాడు అవును. అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ద్వారా ఒక హీరో వల్ల నేను అక్కడికి వెళ్ళా. ఉమ్. యువర్ వంశీ రైట్ అన్నాడు ఆయన. ఆ ఎనర్జీ సినిమాలో ఎనర్జీయే. ఆ, Yeah. ఓకే. ఐల్ బి దేర్ ఫర్ యూ అన్నాడు ఆయన ఒక మాట. ఓ, నైస్. ఆ తర్వాత బుక్స్ మా వాడు బుక్స్ అడిగితే బుక్స్ ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఒకసారి కలవడానికి వెళ్తే ఎలా ఉన్నావు వంశీ అన్నారు. నాకు అది చాలు అనిపించింది అంతే. ఓకే. ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ ఎ పొలిటీషియన్. యాజ్ హీరో కంటే అక్కడ పొలిటీషియన్గా ఆయన పెద్ద హీరో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను అనమాట. మ్మ్. అందరూ సీఎం అంటున్నారు. ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ ఎ పిఎం. ఆ టైప్ ఆఫ్ ఏమంటారు ఎక్కువ ప్రేమ కళ్యాణ్ గారి మీద మాకు తెలిసి మా బ్యాచ్ అందరికీ ఉంటుంది. సో ఫ్యూచర్లో డ్రీమ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలంటే అది ఏ ప్రొడక్షన్ అయి ఉంటుంది? అంటే మీకుందా అలాంటిదా? అలాంటివి ఏం లేవు. జస్ట్ ప్రొడక్షన్ హౌస్, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది, అంతే. మీకు కావాల్సిన బడ్జెట్ ఇచ్చి. హీరో అంటే కమల్ హాసన్ గారితో పనిచేయాలనుంది, నాగార్జున గారితో పనిచేయాలనుంది. మా నాగార్జున గారు అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి చాలా ఇష్టం అనమాట. ఓకే. ఆయన కలవాలి, ఆయనతో సినిమా చేయాలి అంటే మా నాన్నగారు అడుగుతారు. ఒరే అంటే మా నాన్నగారు అంటే పెద్దవాళ్ళు ఎలా రే మా ఊడితో సినిమా చేయరా అంటారు. మా ఊడు అంటే ఎవరంటే ఇంకా నాగార్జున గారు. వాళ్ళకి ఫేవరెట్ హీరోస్. రే మా ఊడు కాదురా, మా ఊడు సినిమాకి వస్తే అమ్మాయిలందరూ అసలు లైన్లో నించునేవారురా. నేనేమో నవ్వుతా, మీ ఊడితో ఏంటి నేను మా ఊడితో చేస్తా అంట. మా ఊడు అంటే మాకు చిరంజీవి. ఇంకా ఓకే. పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు కదా. సో మా నాన్నగారు అడుగుతా ఉంటారు, మా ఊడితో చేరు ఒక్క కథ, మా ఊడు ఏమనుకుంటున్నారు నువ్వు అంటూ ఉంటారు. సో ఐ వాంట్ టు వర్క్ విత్ హీరోస్. అటు ప్రొడక్షన్ హౌసెస్ అని లేవు బట్ ఎనీవేస్ మీరు ఏదైనా చెప్పాలి ఈ సందర్భంగా అంటే యూ కెన్. ప్లీజ్ వాచ్ ఇట్స్ యూటీవీ టాక్స్ విత్ కౌశల్య అండ్ దేర్ టీమ్. ఫస్ట్ పాడ్కాస్ట్ జరిగింది. ఇట్ వెంట్ రియలీ వెల్. హోప్ యూ లైక్డ్ ఇట్. అట్ ది సేమ్ టైమ్ ఈ టాక్స్ ఇంకా మంచి టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరితో చేసి మంచి నేమ్ మీ టీం అందరికీ రావాలని, మంచి రీచ్ జనాల్లోకి వెళ్ళాలని, మీ ద్వారా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ చాలామందికి ఉపయోగపడాలని, నా రేదర్ దాన్ రెగ్యులర్ ఇంటర్వ్యూస్లా కాకుండా ఇట్ వెంట్ రియల్లీ వెల్. సో మంచిగా జరిగితే అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కౌశల్య అండ్ టీమ్, ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మన యూటీవీ పాడ్కాస్ట్ లైక్ యూటీవీ టాక్స్. సో కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.